Yes, and the session is recording. Once again, very good evening all, and the session is recording. Thank you for joining. Done. సార్ ఈరోజు సెషన్ దేని గురించి సార్ అంటే డే 3 మే 29 డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి. నేను ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఓపెన్ ద డాక్యుమెంట్. డాక్యుమెంట్ వచ్చేసి devosdocs.google.com. ఓకే. ఏదో కొంచెం ఇష్యూ ఉందంట గూగుల్ సైడే, మన సైడ్ కాదు. ఎస్, లోడ్ అయిపోయింది. అట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు ఇష్యూస్. ఓకేనా? డన్. ఇదంతా నిన్న 2 డేస్‌లో అయిందా సార్ అంటే, ఏం లేదు, చాలా సింపుల్‌గా కొంచెం చెప్పుకుంటూ పోయాననమాట. యాక్చువల్లీ ఈరోజు కాన్సెప్ట్ నేమ్ ఏం చేశారంటే మీకు తెలుసు కదా! అండ్ ఈరోజు డేట్ ఎంత? 29థ్ మే 2025. దేని గురించి? డొమైన్ అండ్ హోస్టింగ్. సార్ ఇట్లా నాకు ఇబ్బంది ఉందంటే ఏం చేయాలో తెలుసా? ఏం లేదు. మొత్తం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ నన్ను పెట్టుకోవాలి. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోవాలి. అండర్‌లైన్ తీసేయాలి. అయిపాయ్. జస్ట్ డెకరేషన్ ఫార్మాట్ అంతే. ఓకేనా? డన్. సరే సార్. డొమైన్ హోస్టింగ్ అనేది అన్నాం. సో, ఇక్కడ ఇంకొక ఫార్ములా చెప్తాను. నిన్న నిన్న మనం డిస్కస్ చేసిన ఫార్ములానే. ఆ ఫార్ములా ఏం చేశారంటే వెబ్‌సైట్ లైవ్ అన్నమాట. వెబ్‌సైట్ లైవ్. వెబ్‌సైట్ లైవ్ కావాలంటే ఏం కావాలి మనకి? ఒక డొమైన్ ఉండాలి. ప్లస్ హోస్టింగ్ ఉండాలి. ప్లస్ డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నా ఉండాలి. లేకపోతే ఏముండాలి? ఒక సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అనేది ఉండాలన్నమాట. నిన్న మనం అసలు ఈ డొమైన్ ఏంది? హోస్టింగ్ ఏంది? డెవలపర్ సీఎంఎస్ కోడ్ అనేది చాలా డీటెయిల్‌గా తెలుసుకున్నాం మనం. ఓకేనా? సో, సీఎంఎస్‌లో మార్కెట్ లీడర్ వచ్చేసి ఎవరు సార్ అంటే వర్డ్ ప్రెస్. వర్డ్ ప్రెస్ అన్నమాట. సార్ నిన్న ఏదో మనం డొమైన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాం కదా! కొంచెం ఏదో తెలుసుకున్నాం కదా! డొమైన్ అంటే ఏంది సార్ అంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక మొబైల్ నంబర్ లాగా. ఈ మొబైల్ నంబర్‌ని డైరెక్ట్ మన పేరుతోని పిలవాలి కాబట్టి మొబైల్ నంబర్‌తోని ఎవరు పిలవరు కాబట్టి మనం ఏమని పిలుస్తాం? నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి సుబ్బు అని పిలుస్తారు. నా పేరు మొబైల్ నంబర్‌తోని పిలవలేము కాబట్టి ఇక్కడ కూడా డొమైన్‌లో ఏముంటుందంటే ఎట్లయితే మన ఫోన్‌లో ఒక మొబైల్ నంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా డొమైన్ అనేది మొబైల్ నంబర్‌తోని కంపేర్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్‌లో మనకు ఐపీ అడ్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఏముంటుంది? ఒక యూనిక్ అడ్రెస్ అనేది ఉంటుంది. ఈ అడ్రెస్‌తోని పిలవలేం కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము? వెబ్‌సైట్ నేమ్ అని అనొచ్చు. లేకపోతే డొమైన్ నేమ్ అని అనొచ్చన్నమాట. సరే సార్, ఈ డొమైన్స్ అనేది మార్కెట్‌లో చాలా ఉన్నాయి కదా! కొన్ని వేల కొద్ది ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. ఏదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారా సార్ అంటే, యెస్, ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ కాబట్టి ఫస్ట్ మన కంట్రీ లెవెల్ డొమైన్స్ అంటామన్నమాట. ఏమంటాం? డాట్ ఇన్ కావచ్చు, లేకపోతే డాట్ కో, డాట్ ఇన్ అంటామన్నమాట. మనం ఇండియన్స్ కాబట్టి కంట్రీ స్పెసిఫిక్‌గా చూసుకో. ఒకప్పుడు డాట్ కామ్ అంటే పెద్ద తోపనేటోళ్ళు. అంత లేదు సార్, ఏదన్నా ఒకటే. డాట్ ఇన్ అంటే ఏంది మనకు? ఐఎన్‌డిఎన్ ఇండియన్ వెబ్‌సైట్ అన్నమాట. ద ఆన్సర్ ఈస్ సింపుల్. మళ్ళీ డాట్ కో, డాట్ ఇన్ అంటే ఏం చేశారంటే ఇట్స్ ఏ సీఓఎంఎంఈఆర్‌సీఎల్ కమర్షియల్ ఇన్ ఇండియా. సార్ నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ అంతా క్లియర్‌గా ఉంది కదా? నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ అంతా క్లియర్‌గా ఉంది కదా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ హావింగ్ అప్రాక్సిమేట్లీ 13 మెంబర్స్. ఒకరు నేను కాబట్టి 13 మెంబర్స్. ఓకేనా? డన్. థాంక్ యూ. ఐ యామ్ చెకింగ్ యువర్ కామెంట్స్ అండి. సార్ నాకు నలుగురు ఇచ్చారు సార్ కామెంట్స్. నాకందరు ఇవ్వాలి కామెంట్స్. యాహ్! థాంక్స్ ఎ లాట్ అండి. మీకోసమే గదా! కొంచెం ఎంగేజింగ్‌గా ఉండండి. థాంక్ యూ అండి. సో, డాట్ ఇన్ అంటే ఏంది? ఇండియన్ వెబ్‌సైట్ అన్నమాట. డాట్ కో, డాట్ ఇన్ అంటే కమర్షియల్ ఇన్ ఇండియా. మనకి ఈనాడు వెబ్‌సైట్ ఉంది. ఈనాడు డాట్ కామ్ ఆర్ డాట్ నెట్ అంటే అప్పట్లో డాట్ కామ్ లేదు. అంటే వాళ్ళు తీసుకునేసరికి లేదో ఉందో తెలీదు కాబట్టి దే హావ్ టేకెన్ యాస్ ఎ డాట్ నెట్ అన్నమాట. అంటే ఏంది? ఈనాడు వెబ్‌సైట్ తీసుకుందాం. ఈఎన్‌ఈడి ఈనాడు డాట్ నెట్. ఈనాడు వెబ్‌సైట్ మనం చూసుకుంటే ఈనాడు డాట్ కామ్ కాదది. ఈనాడు డాట్ నెట్. అంటే ఏంది? నెట్వర్క్ అన్నమాట. వాళ్ళది పెద్ద నెట్వర్క్ కాబట్టి దే హావ్ టేకెన్ లైక్ థిస్ అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వెబ్‌సైట్ ఏం చేశారంటే గూగుల్ డాట్ కామ్ అంటే కంప్లీట్‌లీ కమర్షియల్ అన్నమాట. డాట్ కామ్ అంటే ఏంది? కమర్షియల్. మీరు డాట్ కామ్ తీసుకున్నా, యూట్యూబ్ డాట్ కామ్ తీసుకున్నా, లేకపోతే వికీపీడియా, సరే ఇవన్నీ ఏంది? కమర్షియల్ అన్నమాట. సీఓఎంఎంఈఆర్‌సీఎల్. అప్పట్లో డాట్ వీడియో లేదు సార్. ఇప్పుడు డాట్ వీడియో ఎవరు తీశారంటే డాట్ వీడియో అనేది ఉంది. అంటే డిపెండింగ్ అపాన్ ద కేటగరీ వైస్ నిచ్, ఎన్‌ఐ, సీహెచ్ అంటామన్నమాట. టెక్నికల్‌గా చెప్పాలంటే వాళ్ళు దేని గురించి అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ తగ్గట్టు డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ అనేదొచ్చింది. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే ఆహా డాట్ వీడియో. ఆహా డాట్ వీడియో చూస్తున్నారు కదా! ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా అల్లు అర్జున్‌ది. ఇప్పుడు డాట్ కామ్ బదులు వీడియో అంటున్నారు. ఆహా వీడియోస్ బావుంటాయి అంటున్నారు కాబట్టి దే హావ్ టేకెన్ యాస్ ఎ డాట్ వీడియో. మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ కూడా తీసుకొచ్చు కదా సార్ అంటే అది బ్రాండ్. డీవీడీలు అమ్ముకునే కంపెనీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మార్కెట్ లీడర్ అన్నమాట. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ఏమంటున్నాము? సార్ అప్పుడు ఏ విధంగా అయితే ఉందో అప్పుడు అలా తీసుకున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రెండ్ ఉందో ఆ విధంగా తీసుకున్నాం. మళ్ళీ మనం ఇంతగనం కష్టపడుతున్నాం కదా! మన వెబ్‌సైట్ నేమ్ ఏంది? ఏఐపీఓడబ్ల్యూఈఆర్‌డీ పవర్డ్ డిజిటల్ డాట్ మార్కెటింగ్.
మన వెబ్‌సైట్ నేమ్ ఏంది? .com, .in, .co, .in, .ai ఇవన్నీ గాదు. మన వెబ్‌సైట్ నేమే .మార్కెటింగ్ అన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఏమంటారు సార్? ఈ .comలు, .inలు, .videoలు ఇంకా మీరు కావాలంటే .gov.in ఉంటుంది. ఇది ఎవరిస్తారు సార్? ఇవ్వరన్నమాట. ఇదంతా గవర్నమెంట్స్‌కి, స్టేట్‌కి, సెంట్రల్‌కి సంబంధించింది. వి డోంట్ ఎంటర్ హియర్. వి డోంట్ ఎంటర్ హియర్. ఎంటర్ హియర్ అన్నమాట. ఇంకొంచెం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కెట్‌లో తప్పుగా అనుకోకండి. ఇప్పుడు గూడా ఒక ఫ్యామిలీని బాగా ట్రోల్ అనేది చేస్తుంటారు. చెప్పగలుగుతారా ఎవరన్నా? ఒక ఫ్యామిలీని బాగా ట్రోల్ చేస్తుంటారు గదా! ఎవరైనా చెప్పగలుగుతారా? యెస్ సార్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మంచు ఫ్యామిలీనా? ఓకే. డన్. సో, వాళ్ళకొక కాలేజ్ ఉంది కదా! యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నేమ్ ఏందో తెలుసా? తప్పుగా అనుకోకండి. సబ్జెక్ట్ కాబట్టి ఎంబీయూ డాట్ ఏషియా అన్నమాట. ఎంబీయూ డాట్ ఏషియా అంటే ఏంది సార్? ఏఎస్ఐఏ సారీ. ఏఎస్ఐఏ. ఎంబీయూ డాట్ ఏషియా అంటే ఏంది? మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు .in, .co, .in, .com, .net, .org, .ai అని తీసుకోలేదు. దే హావ్ టేకెన్ యాస్ ఎ .ఏషియా అన్నమాట. అంటే ఏంది తెలుసా? దే ఆర్ గోయింగ్ టు టార్గెట్ కంప్లీట్ ఏషియా కాంటినెంట్ అన్నమాట. అంటే అందులో ఇండియా గూడా కవర్ అయిపోతుంది. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ వెబ్‌సైట్ అన్నమాట. తప్పుగా అనుకోకండి. సబ్జెక్ట్ కాబట్టి చూపియాలి. ఓకేనా? వెల్కమ్ టు మోహన్ బాబు యూనివర్సిటీ. ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం. బానే ఉంటుంది వెబ్‌సైట్ చెక్ చేశాను. సబ్జెక్టే. ఇదెందుకో వర్టికల్ స్క్రోలింగ్ అది. వర్టికల్ మీన్ వచ్చినట్టుంది. హారిజాంటల్ ఉండాలది. సో, థిస్ ఈస్ అఫిషియల్ వెబ్‌సైట్. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే మార్కెట్‌లో ఇది గూడా ఉందన్నమాట. ఇంకొకటుందన్నమాట. అంబులెన్స్ మార్కెట్‌లో కొత్తగొచ్చి హిట్ అయింది. రెడ్ డాట్ హెల్త్ అన్నమాట. రెడ్ అంబులెన్స్ అనేది అంటాం. హెచ్ఏఎల్‌టీహెచ్. సో, మీరు మార్కెట్‌లో పోతున్నప్పుడు ఇది చూస్తుంటారన్నమాట. అంటే ఏంది? ఇప్పుడున్న మార్కెట్‌లో డాట్ హాస్పిటల్ గూడా ఉంది గానీ, అది వేరే సంబంధించింది. ఓకేనా? ఇక్కడ చూస్తే డాట్ ఏషియా ఉంది. డాట్ హెల్త్ అనేది ఉందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇది గూడా మన సబ్జెక్టే. ఇవి గూడా మన సబ్జెక్ట్ అన్నమాట. రేపు మార్కెట్‌లో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ట్రెండ్‌కి తగ్గట్టు డిజిటల్ డాట్ మార్కెటింగ్ తీసుకున్నారో, ట్రెండ్‌కి తగ్గట్టు వాళ్ళకి గూడా .com, .in లేకపోతే దాని రిలేటెడ్ డొమైన్ ఎక్స్‌టెన్షన్ ఉందా లేదా తీసుకుంటే సరిపోతది. ఒకప్పుడు అన్నీ చదవాలి. ఇప్పుడు అవసరం లేదు. మొత్తం అదే ఇచ్చేస్తుందన్నమాట. మళ్ళీ ఎలా నేర్చుకోవాలి సార్? నేనున్నాను కదా! అడ్వాన్స్‌గా చెప్పనీకే. విల్ షోకేస్ యూ. ఎగ్జాంపుల్ రెడ్ డాట్ హెల్త్ తీసుకోవచ్చు. ఇంకా మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎస్‌బీఐ అన్నమాట. ఇవన్నీ ఏంది ఇంకా వాళ్ళ బ్రాండ్ కంప్లీట్‌లీ బ్రాండ్ అన్నమాట. ఎస్‌బీఐ అంటే ఏంది? మీరు విన్నది కరెక్టే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. చూడండి ఒకసారి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అన్నా టైప్ చేయండి. లేకపోతే ఎస్‌బీఐ అన్నా టైప్ చేయండి. వీళ్ళ వెబ్‌సైట్ ఏమనొస్తుందో చూడండి. ఆన్‌లైన్ ఎస్‌బీఐ డాట్ ఎస్‌బీఐ. ఒకప్పుడు .com, .in వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా వాడుతున్నారనుకోండి. దే హావ్ కంప్లీట్‌లీ షిఫ్టెడ్ టు .ఎస్‌బీఐ అన్నమాట. వాళ్ళ బ్రాండ్ నేమ్‌తోనే ఉందన్నమాట. అర్థమవుతుందా సార్? ఎంత డీటెయిల్‌గా ఉందో చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టినా ఇదే. నేను ఇలా ఎస్‌బీఐ కొట్టినా ఇదే. మళ్ళీ ఇది కొట్టినా ఇదే వస్తుంది. హౌ దే హావ్ టేకెన్? బికాజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకు స్పామ్ ఎక్కువైపోయిందన్నమాట. ఇష్టమొచ్చినోడు, ఇష్టమొచ్చినోడు డొమైన్‌లు కొనేసి దే ఆర్ మేకింగ్ సమ్ న్యూసెన్స్ అన్నమాట. అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఎస్‌బీఐ హెల్త్ ఇన్స్యూరెన్సు వాళ్ళకి నచ్చినట్టు దీని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఇష్టమొచ్చినోడు తెలిసినోడు, తెలియనోడు బిజినెస్ చేసుకొని అలా ఉండేసరికి ఎస్‌బీఐ ఏం తీసుకొనొచ్చింది ఎస్‌బీఐ అని చెప్పేసి ఇది పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్‌బీఐ కంట్రోల్ ఉంటుంది కాబట్టి దే హావ్ టేకెన్ యాస్ ఎ ఎస్‌బీఐ. సో, ఇలా ఉందన్నమాట మార్కెట్. .comలో .inలో ఇప్పటికి ఉంది. ఇప్పటికి ట్రెండే. కానీ ఒకవేళ అవి లభించకపోతే లేదు సార్ బిజినెస్ నేను చేంజ్ చేసుకోమంటే మాత్రం తప్పు. అప్పుడేం జేయాలి? దాని స్పెసిఫిక్‌గా మరి ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయని జెప్పేసి చూసుకోవాలి. మళ్ళీ వీటన్నిటిని ఏమంటారు సార్? చెప్తాను. దాన్ని గూడా జెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ జెప్తాను. అందరికి కెమెరాస్ దెలుసా? అందరికి కెమెరాస్ దెలుసా సార్? అందరికి కెమెరాస్ దెలుసా? వెడ్డింగ్‌లో గావచ్చు, ఈవెంట్స్‌లో గావచ్చు ఏదైనా మంచి కెమెరా బ్రాండ్ జెప్పండి. ఏదైనా మంచి కెమెరా బ్రాండ్ జెప్పండి మీరే. మంచి కెమెరా బ్రాండ్. సోనీ ఓకే. ఇంకా? ఒకటేనా? సోనీ ఒకటే జూస్తారా? కెనాన్ ఓకే. వెరీ గుడ్. కెనాన్, నికాన్ గుడ్. నేనేం జేస్తున్నాను, కెనాన్ వచ్చేసి కెనాన్ గూడా కొంచెం అటు ఇటు అయితుంది కాబట్టి కెనాన్ ఏం జేసిండు తెలుసా? మన ఇండియా గాబట్టి ఐఎన్ ఫర్ ఇండియా. సీఏఎన్ అని జెప్పేసి తీసేసుకుండతను. వెబ్‌సైట్ నేమ్ చూడండి. అతని బ్రాండే. ఎస్‌బీఐ ఏ విధంగా అయితే ఉందో, సార్ ఇది నేను గూడా జేసుకోవచ్చా సార్ అంటే మనకివ్వడు సార్. దానికొక పెద్ద ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక లెవెల్‌లో ఉంటుందన్నమాట. వీళ్ళందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి వాళ్ళకంటూ వాళ్ళు ఇచ్చి చేసుకుంటారన్నమాట. ఇక్కడ చూడండి కెనాన్ అంటే ఇండియాలో ఉంది కాబట్టి కెనాన్ వీళ్ళదే. నేను సుబ్బు కెనాన్ తీసుకుంటే నాకు ఇయ్యడు. రూ. 1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా ఇవ్వడన్నమాట. ఎందుకు? దే హావ్ లాక్డ్ విత్ దేర్ బ్రాండ్ అన్నమాట. ఆ బ్రాండ్ క్రియేట్ అయితే ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండబోతుంది? ఎస్‌బీఐ ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా ఉంటుంది. లేదు సార్ .comలో .in ఇలా గూడా లేదనుకోండి. రెడ్ డాట్ హెల్త్ ఏ విధంగా ఉంది అలా. లేదు సార్ ఇంకా బ్రాండ్ ఉంది. ఒక మంచి కార్పొరేట్ కంపెనీ లాగా ఉందనుకోండి. కెనాన్ లాగా వచ్చేస్తుందన్నమాట. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం కావాలి సార్? మార్కెట్ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడానికి. సో, దీస్ ఆర్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద
సింపుల్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ వీటన్నిటిని ఏమంటారు సార్ అంటే, వీటన్నిటిని మనము టీఎల్‌డీస్ అంటాం అన్నమాట. అంటే ఏంది? టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. లెవెల్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. సార్ మీ దగ్గర నోట్స్ ఏదైనా ఉంటే కంపల్సరీ రాసుకోరా సార్? మీ దగ్గర నోట్స్ ఉంటే కంపల్సరీ రాసుకోండి ప్లీజ్. రాసుకుంటున్నారా ఎవరన్నా? రాసుకుంటున్నారా ఎవరన్నా? ఐ నీడ్ టు నో. ఓ 15 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ రాసుకోరా? ఎందుకంటే రాసుకుంటే ఏమవుతుందంటే, అప్పుడప్పుడు తీసినప్పుడు నేనేనా రాసింది, ఇది సార్ చెప్పారు కదా! నేను ప్రాక్టీస్ చేయాలి కదా! లేకపోతే సెల్ఫ్‌గా మనమే రియలైజ్ అవుతామన్నమాట. ఓహో! రాశాను ఆటోమేటిక్‌గా గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పే కొద్దీ చెప్తూనే ఉంటాను. వినే కొద్దీ వింటూనే ఉంటాము. కానీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలీదన్నమాట. మీరు రాశారనుకోండి, అప్పుడప్పుడు మన బ్రెయిన్ షార్ప్ కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఫోకస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో, ట్రై టు మేక్ ఎ నోట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇచ్చే నోట్స్ ఇస్తాను, క్లాస్ నోట్స్ ఇస్తాను, ప్రతి ఒక్కటి ఇస్తాను. ఓకేనా? డన్. దీన్నేమంటాం మనము? టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటామన్నమాట. అంటే .com అయినా, .in అయినా, .co.in అయినా, .sb అయినా అవేవన్నా సరే ఏమంటాము? టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. దీని లోపల మస్తు క్లారిఫికేషన్స్ ఉన్నాయి. సీఎల్‌టీడీస్ అంటామన్నమాట. సీఎల్‌టీడీస్ అంటాం. అంటే ఏంది? కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్. COUNTRY కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అన్నమాట. కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. అంటే ఏంది సార్? ఇందాక మనం చూసుకున్నాం కదా! .in కావచ్చు, .au అంటే ఆస్ట్రేలియా కావచ్చు. ఇప్పుడు .pకి అందరికి కోపం ఉంది కదా! పాకిస్తాన్ ఇది మనం బీకేస్తున్నాం. వద్దులెండి మనకి. .in, .au, ఇంకేదైనా ఉందా సార్? మీకిష్టం. ఏది కావాలంటే అది చూడొచ్చు. .ఆస్ట్రియా, .org, .in ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సార్. ఓకేనా? కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటే ఏంది మనకు? ఎండింగ్ విత్ దేర్ కంట్రీ ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట. .in అంటే ఇండియా, .au అంటే ఇదొక పెద్ద డాక్యుమెంట్ ఉంది. ఇస్తాను. నథింగ్ టు వరీ. మళ్ళీ ఇలా చెప్పుకుంటా పోతే మనకు చాలా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే, మీకు నచ్చింది ఎగ్జాంపుల్ మొన్న డిస్కస్ చేసాం కదా మనం. DADDY గోడాడీలన్నా తీసుకోవచ్చు. గోడాడీలన్నా తీసుకోవచ్చు. బిగ్ రాక్‌లో గూడా తీసుకోవచ్చు. ఇంకెక్కడ తీసుకోవచ్చు తెలుసా? గోడాడీలో తీసుకోవచ్చు. బిగ్ రాక్‌లో తీసుకోవచ్చు. నేమ్‌షిప్‌లో తీసుకోవచ్చు. లేకపోతే హెచ్ఓఎస్‌చేంజర్ హోస్టింగర్‌లో తీసుకోవచ్చు. బ్లూ హోస్ట్‌లో తీసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు సార్. దేర్ ఆర్ నో లిమిటేషన్స్. కానీ మీరంటూ ఒక అకాడమిక్ చదివారు కదా! మీరు అకాడమిక్ ఒక వెబ్‌సైట్ ఉంటుంది. నేను మీ యొక్క కాలేజ్ వెబ్‌సైట్ నేమ్ తెలుసుకోవచ్చా ఎవరన్నా? నేను మీ యొక్క కాలేజ్ వెబ్‌సైట్ తెలుసుకోవచ్చా? సార్ మీ యొక్క కాలేజ్ వెబ్‌సైట్ నేమ్ తెలుసుకోవచ్చా? ఎనీవన్ 15 మెంబర్స్ ఉన్నారు గదా! ఓకే. MITS, MLRIT మల్లారెడ్డినా? ఓకే. డన్. ఇంకా? అంటే మీ యొక్క వెబ్‌సైట్ నేమ్ .com ఉందా? .in ఉందా? .ac.in ఉందా? .edu.in ఉందా? తెలుసుకోవాలని ఉంది నాకు. ఎవరన్నా. సరే నేనేమంటానంటే యాహ్! వెరీ గుడ్. థాంక్ యూ సాయిబాబు. ఇక్కడ ఏమంటున్నాను? గోడాడీ, బిగ్ రాక్, నేమ్‌చిప్, హోస్టింగర్, బ్లూ హోస్ట్ ఇట్లా వందల కొద్దీ మీకు నచ్చింది AWS గావచ్చు, గూగుల్ డొమైన్స్ ఇప్పుడు లేదన్నమాట. దే ఆర్ అక్వైర్డ్ బై అంటే స్క్వేర్ స్పేస్ డొమైన్స్ అంటాము. సో, మీరు వర్డ్‌ప్రెస్.com అనుకోవచ్చు. వాళ్ళు కూడా డొమైన్స్ అనేది అమ్ముతుంటారు. సో, నేనేమంటున్నానిక్కడ, ఇట్లా వందల కొద్దీ వెబ్‌సైట్స్ ఉండొచ్చన్నమాట. ఈ వందల కొద్దీ వీళ్ళందరూ ఎవరు? డొమైన్‌లు అమ్మేవాళ్ళన్నమాట. వీళ్ళందరూ డొమైన్స్ అనేది అమ్ముతారు. డొమైన్స్‌తో పాటు వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, యాప్ హోస్టింగ్ కావాలంటే యాప్ హోస్టింగ్ సంబంధించిన సర్వీసెస్ గూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది జేస్తుంటారు. సో, వీళ్ళందరికి ఎక్కడి నుంచొస్తుంది సార్ అంటే, ఐకాన్ నుంచి ఒకటొస్తుందన్నమాట. ICANN ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఇది నిన్న మనం తెలుసుకున్నాం కదా! సో, ఇది ఇంకొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం మనం. కానీ వీళ్ళెవరన్నా సరే దే డోంట్ హావ్ పర్మిషన్ టు ప్రొవైడ్ .edu.in సార్ నేను రూ. 1,00,000 ఇస్తాను సార్. నెలకు 1,00,000 ఇస్తాను. సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తాను. ఇస్తావా? నేనియ్యను. ఇది కావచ్చు, .res.in కావచ్చు, లేకపోతే .ac.in అకాడమిక్.in, ఎడ్యుకేషన్ ఇండియా, res.in ఇవేవన్నా సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మరు సార్. దీనికంటూ రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసా? యూ మస్ట్ హావ్ ఎ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నమాట. ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. అప్పుడే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఎవరిస్తారు సార్ ఇది? ఎవరికైనా ఐడియా ఉందా ఇది? .comలు, .inలు అందరూ అమ్ముతారు సార్. .edu.in, .ac.in, .resin అనేది కావాలి. మీరు చేశారా సార్? నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇవన్నీ ఎవడమ్ముతాడు? ఐకాన్ అమ్మదు. దీనికంటూ ఏ కంట్రీకి తగ్గట్టు ఆ కంట్రీ వాళ్ళకి ఒక స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. మన ఇండియాలో దానికొచ్చేది ఏమంటారు సార్ అంటే వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ అర్నెట్ అంటామన్నమాట. ERNET అర్నెట్ డొమైన్స్ అనేది అంటామన్నమాట. సో, ఇది ఫ్రీగా ఇవ్వరు సార్. చాలా చీప్‌గానే ఉంటుంది. మీరు బయట ఏదైతే రూ. 1000 తీసుకుంటారో వీళ్ళు కూడా మనకు రూ. 1000కే ఇస్తారు. బయట మీరు 1500 పెడితే వీళ్ళు కూడా అంతకంటే తక్కువ కూడా ఇయ్యొచ్చు. కానీ ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా. సో, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఆన్ డొమైన్ ఆన్‌లైన్ డొమైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం చూస్తే ఏమైంది తెలుసా? ఇక్కడ చూడండి. మీకేం కావాలి? విద్యా.భారత్ కావాలంటే తీసుకో.
.edu.in అంటే తీసుకో, .resIN అంటే తీసుకో. సో నీకు ఏది కావాలంటే .ac.in కావాలంటే తీసుకో. మళ్ళీ ఇక్కడ ఇవి నీకు ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఒక కాలేజ్ మెయింటైన్ చేస్తే, నువ్వు ఒక కాలేజ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒక లెటర్ హెడ్ అనేది ఉంటుంది. నీ అఫిలియేట్ అనేది ఉంటుంది. నీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ అయ్యి ఉందా? జేఎన్‌టీయూకి అఫిలియేట్ అయ్యి ఉందా? ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని, చేసుకున్న తర్వాత ఓకే అని మళ్ళీ మన ఫిజికల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపిస్తే ఢిల్లీలో ఉంటుంది ఆఫీసు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని అప్పుడు ఆ .edu.in కావచ్చు, .res.in కావచ్చు, .ac.in కావచ్చు అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళు ఇవ్వడనమాట. ఇదంతా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. సో ఏముంది సార్ బయట మస్తు మంది మాట్లాడతారు. .edu.in చేయమంటే నేను చేస్తా సార్ అంటారు. చూస్తే రాదనమాట. ఎందుకు సార్ అంటే దీనికి సెపరేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? .com, .in, .a ఇవన్నీ తీసుకో. కానీ .edu.in నీకు రాదనమాట. నువ్వు ₹1,00,00,000 పెట్టినా రాదు. దానికొక ప్రొసీజర్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? ఎక్కడ తీసుకోవాలి సార్? ఇఫ్ యూ వాంట్ to buy this, you must get it from ఎక్కడ సార్? ఎర్నెట్ డొమైన్స్ అన్నమాట. ఎర్నెట్ డొమైన్స్‌కెళ్ళి నువ్వు కొనుక్కోవాలి. లేకపోతే ఇవ్వరనమాట. ఏంది? ERNET. ఎర్నెట్ డొమైన్స్‌కెళ్ళి నువ్వు కొనుక్కోవాలి. విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రిన్సిపల్ ఒక ఆథరైజేషన్ కావాలి. మేనేజ్మెంట్ వాళ్ళకి ఏదైతే అఫిలియేషన్స్ ఉంటే అఫిలియేషన్ ఇవ్వాలి. సో ఇంకేదన్నా వాళ్ళు అడతారనమాట. 6-8 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడతారు. అవన్నీ ఇచ్చి ఫిజికల్ డాక్యుమెంట్స్ అక్కడ పోయి అమ్మితే అంటే వాళ్ళకి పంపిస్తే స్పీడ్ పోస్ట్ కావచ్చు. అలా పంపిస్తే వాళ్ళు అప్రూవ్ అనేది చేస్తారు. లేకపోతే ఇవ్వరు సార్. సో ఇది మన డొమైన్స్ గురించి అన్నమాట. మళ్ళీ ఈ డొమైన్ అనేది ఉంది. సో మీకోసం ఒక చిన్న ప్రాక్టికల్ చెప్తున్నాను చూడండి. ఆ ప్రాక్టికల్ ఏం చేశారంటే వెన్ ఐ ఓపెన్ bigrock.in అన్నమాట. పెద్ద రాయి గుర్తుపెట్టుకోండి. పెద్ద రాయి, పెద్ద డాడీ, గో డాడీ, పో నాన్న అంటాం కదా! గో డాడీ. బిగ్ రాక్ అంటే పెద్ద రాయి, గో డాడీ అంటే పో నాన్న. ఇట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ నాకేం కావాలి సార్? నా పేరు సుబ్బు కాబట్టి సుబ్బు.com అనేది తీసుకున్నా. సరిగ్గా చూడండి ఏమవుతుందో. ఒక బిగ్ రాక్ అనే కంపెనీ ఉంది. బిగ్ రాక్ అనే కంపెనీలో ఒక సెర్చ్ బార్ ఇస్తాడు. అంటే ఏంది? ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇచ్చేసి సెర్చ్ అని చెప్పేసి కొట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్‌లో ఒక చిన్న బఫర్ అనేది అవుతుంది. 1 అవర్ అంటే మైక్రో సెకండో, మిల్లీ సెకండో, నానో సెకండో, 1 సెకండో, 2 సెకండ్సో టైం తీసుకొని ఏమనొచ్చింది మనకి? సుబ్బు.com ఈస్ అన్‌అవైలబుల్ అంటే ఏదో ప్రాసెస్ జరిగింది కదా! బ్యాక్ ఎండ్‌లో. ఇదే వెబ్‌సైట్ నేమ్ ఇక్కడ కూడా కాపీ చేసుకొని ఇక్కడ కూడా గోడాడీ వాళ్ళు ఇచ్చారన్నమాట. పెద్ద డాడీ ₹1 డొమైన్ అంటాడు. మొత్తం బిల్ అయిన తర్వాత 10,000, 8,000, 15,000 అయితది బిల్లు. ఓకేనా? మోసపోకండి. నేనున్నా చెప్పనీకే. వెన్ ఐ క్లిక్ ఆన్ సెర్చ్ డొమైన్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఇక్కడ కూడా చిన్నది ఏదో ప్రాసెస్ అనేది జరిగింది. మన కంటికి కనిపియలేదు. బ్యాక్ ఎండ్‌లో ఏదో టెస్ట్ చేసి మనకిస్తుందన్నమాట. ఏంది? సుబ్బు.com ఈస్ అవైలబుల్. ఈడెంత మంచిగా చెప్తుండో చూడు. సో సుబ్బు.com ఈస్ అన్‌అవైలబుల్. డొమైన్ నేమ్ ఈస్ టేకెన్. సో నేను బాగా ఆశపడి, బాగా రిసర్చ్ చేసి 2, 3 దగ్గర చూసి అబ్బా! సూపర్ ఉంది డొమైన్ అని చెప్పేసి గూగుల్ వచ్చి వెతికితే ఆహా! ఉందని చెప్పేసి బిగ్ రాకో, గోడాడీకో, హోస్ట్ గేటారో, నేమ్ చిప్ ఎక్కడనో పోయి టైప్ చేసి నాకేమనొచ్చింది? ఇదెవరో తీసేసుకున్నారు. కొంతమంది బాధపడతారనమాట. గోడాడీ ఏమంటుండు? వి మైట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ గెట్ ఇట్ సీ. ఏంది డొమైన్ టేకెన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. నీకింకా ఈ డొమైన్ కావాలంటే నాకు 8,500 అంటే $100 అంటే అప్రాక్సిమేట్‌లీ 8,400, 8,500 అనుకోండి. ఈరోజు రేట్ ప్రకారంగా చెప్తున్నాను. నీకేమన్నా కావాలంటే నేను వాళ్ళతోని మాట్లాడి నీకిది ఇప్పిస్తాను. కానీ నాకు బ్రోకరేజ్ ఫీజ్ అయితే $100 కట్టు. నువ్వేందిరా బోయ్ నాకిచ్చేదని చెప్పి నేనంటా అన్నమాట. ఓపెన్‌గా అంటున్నాను. నేనెందుకియ్యాలి? ఇంకొక డొమైన్‌లో టెస్ట్ చేస్తా. హోస్టింగర్ కూడా ఓపెన్ చేస్తా. హోస్టింగర్ ఓపెన్ చేస్తే ఏమైంది మనకి? వీళ్ళు గూడా ఎవరు? వెబ్‌సైట్‌లు హోస్టింగ్‌లు అమ్ముకునేవాళ్ళు. అంబానీ ఎవరంటే సెల్ ఫోన్‌లు అమ్ముకునేటోళ్ళు అంటారు గదా! ఇక్కడ గూడా అంతే. నాకేం కావాలి? ఇక్కడొచ్చేసి ఆరిజిన్స్, ఎక్స్‌ప్లోర్, తర్వాత సర్వీసెస్ ఇక్కడ మనకేం కావాలి? డొమైన్ నేమ్ సెర్చ్ అనేది ఉంది. ఏఐపాడ్ అని. నేనిక్కడ క్లిక్ చేస్తున్నా. మార్చేసిండు ఈడు గూడా మొత్తం. నాకేం కావాలి? సుబ్బు.com అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. ఎప్పుడైతే సుబ్బు.com అని చెప్పి ఓపెన్ చేశానో ఇక్కడ గూడా కొంచెం బఫరింగ్ అయ్యి సుబ్బు.com ఈస్ ఆల్రెడీ టేకెన్. వి ఫౌండ్ ఎ గ్రేట్ ఆల్టర్‌నేటివ్ అంటే ఏంది? ఒక్కొక్కని బాధ అర్థం చేసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మెసేజ్ ఇస్తుండు. కానీ ఇతను సెర్చ్ చేస్తుండు, ఇతను కూడా సెర్చ్ చేసి నీకిస్తుండన్నమాట. ఏమని? ఉంటే నీకు అవైలబుల్ ఉంటుంది. లేకపోతే వేరోడు తీసుకున్నాడనుకో, "నువ్వు వేరేది కొనుక్కోరా బయ్" అంటుండు. మరి లోపల దేనితోని టెస్ట్ చేస్తున్నాడు సార్ అంటే సింపుల్ ఆన్సర్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది నేను మీకు జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏమవుతుందో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇదొచ్చేసి ఎవరు సార్?
DOMAIN డొమైన్ ఆర్ హోస్టింగ్ ప్రొవైడర్స్, PROVIDERS. వీళ్ళందరూ ఎవరు? డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అన్నమాట. వీళ్ళెవరు సార్? ఇది మనం అన్నమాట. USERS యూజర్స్. ఏం చేస్తాడు? నాకేం కావాలో ఫస్ట్ యూజర్ అనేది దీంట్లో పెడతాడన్నమాట. ఏమవుతుంది? ఒకవేళ డేటా ఉందనుకో, ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఇస్తుందన్నమాట. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవడో ఉండు గదా! ఆడెవడో తెలుసా? అతను సింపుల్ అండి. ఎవరో తెలుసా? హి ఈస్ గోయింగ్ టు కాల్ యాస్ ICANN డేటాబేస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఏముంటుంది సార్? ICANN అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఏమవుతుంది ఈ మధ్యలో? ఫస్ట్ ఇక్కడికెళ్తుందన్నమాట. ఇక్కడికెళ్ళేసి ఏమవుతుంది మనకు చూడండి ఒకసారి. ఏమవుతుంది? ఫస్ట్ యూజర్స్ అనేది ఏం చేస్తాడు? మీ ఫార్మాట్ లేనిది ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఇక్కడ ఉందనుకో నాకు ఇక్కడ ఇస్తా అంటాడు. కానీ మధ్యలో రియల్ టైమ్‌లో ఏమవుతుంది? ఈడొస్తాడన్నమాట. ఈడొచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ ఈడు ఇక్కడికెళ్ళి ఇక్కడ చూస్తాడు. ఉందనుకోండి, మళ్ళీ ఈనికి ఇన్ఫర్మేషన్ పంపించి, ఇక్కడ పంపించి అప్పుడు క్లయింట్‌కి అనేది పంపిస్తాడన్నమాట. ఈ మధ్యలో ఎవడుండు? ఐకాన్ అన్నమాట. దీని గురించి మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఎవరితోని కంపేర్ చేసుకోవచ్చో తెలుసా? ఆధార్ AADHAR ఆధార్ ఎవరిదైతే ఉందో UIDAI అంటే ఏమైంది? ఒక్కసారి చూడండి. ఉడాయ్ ఐడియా ఉందా ఇది? ఎవరికైనా ఐడియా ఉందా ఉడాయ్? ఐడియా ఉందా సార్? మీ ఆధార్ కార్డ్స్ మొత్తం అక్కడికెళ్ళే డౌన్‌లోడ్ చేసుకుంటారు. అంటే ఏమవుతుంది? నాకు ఈరోజు ఆధార్ కార్డ్ లేదనుకుందాం. నేను ఆధార్ కార్డ్ సెంటర్‌కెళ్ళేసి పుట్టిన బేబీకో ఆధార్ కార్డ్ లేని పర్సన్‌కి ఆధార్ సెంటర్‌కెళ్ళేసి నా ఐడీస్ తీసుకొని, నా ఫింగర్ ప్రింట్ తీసుకొని, నా డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక డైనమిక్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది సార్ అంటే ఆధార్ సెంట్రల్ డేటాబేస్ అనేది ఉంటుంది. అక్కడ ఏం లేదనుకోండి ఎంప్టీ. నేను డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఒక నంబర్ జనరేట్ అయింది. ఆ నంబర్ జనరేట్ అయిన తర్వాత అది యూనిక్. నీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్ మొత్తం చేంజ్ చేసుకో. నంబర్ చేంజ్ చేయడానికి లేదు. నువ్వున్నా లేకున్నా అది నీకు ఫిక్స్‌డ్ నంబర్ అన్నమాట. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఐకాన్ అనేది ఫస్ట్ ఎంప్టీ డేటాబేస్. డమ్మీ దాని లోపల ఏముండదు. ఖాళీ డబ్బా అన్నమాట. ఎవడన్నా వచ్చి సెర్చ్ చేసిండనుకో సుబ్బు.com అని చెప్పేసి అతని మైండ్‌లో ఏముంటుందో తెలీదు కాబట్టి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. సుబ్బు.com అని చెప్పేసి వెతికిన. వెతికితే ఏమైంది? ఆ డేటాబేస్‌లోకెళ్ళి మొత్తం వెతికి ఎవరు తీసుకోలేదనుకోండి ఇది ఎంట్రీ అయిపోతుందన్నమాట. మన ఆధార్ నంబర్ ఏ విధంగా అయితే జనరేట్ అవుతుందో మొత్తం ఇక్కడ కూడా అలాగే ఎళ్ళేసి అక్కడ చూసుకొని ఆల్రెడీ ఉందనుకో నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఎవడు తగ్గట్టు ఆడు మెసేజ్ ఇచ్చుకుంటాడు. ఇక్కడ లేదు కాబట్టి ఏమంటుంది? ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి ఈడు లాక్ చేసేసి థిస్ ఈస్ అవైలబుల్ అంటాడు. నువ్వేం చేస్తావు? ఉంది కాబట్టి బై నౌ అని కొట్టేసరికి ఏమవుతుందో తెలుసా? అప్పుడు నీ యొక్క మెయిల్ ఐడీ, నీ డీటెయిల్స్ ఇస్తే ఆ ఐకాన్ డేటాబేస్‌లో ఎవరైతే ఈ మధ్యలో మీడియేటర్స్ ఉన్నారో ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోకండి. గోడాడీ గావచ్చు, హోస్టింగర్ గావచ్చు, బ్లూహోస్ట్ గావచ్చు, మీకు నచ్చిన వందల కొద్ది కంపెనీస్ గావచ్చన్నమాట. సో, అతని ద్వారా నీకు బిజినెస్ అనేది జరుగుతుంది గాబట్టి, ఇతని ప్లాట్‌ఫార్మ్‌లో నువ్వు కొంటున్నావు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది? ఐకాన్ డేటాబేస్‌లో ఉంటేనే నీకిస్తాడు. లేకపోతే ఇవ్వడన్నమాట. వీళ్ళు నీకు సర్విస్ చార్జెస్ అనేది ఇస్తున్నారన్నమాట అంతే. అంతకు మించి ఏం లేదు సార్. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ చెక్ చేస్తుంది సార్ మొత్తం సెంట్రల్ డేటాబేస్ ఏది? ఐకాన్ అన్నమాట. అక్కడ ఫ్రీగా ఉంటేనే నీకు అలొకేట్ అవుతుంది. అక్కడ లేదనుకోండి వేరేది కొనుక్కో అంటాడన్నమాట. సార్ దీని గురించి నేను బాగా సూపర్ ఫాస్ట్‌గా బాగా రిసర్చ్ చేయాలి. ఏదైనా వెబ్‌సైట్ ఉందా సార్ అంటే, నేనేమంటున్నాను వీటి గురించి నీకిది ప్రాపర్‌గా తెలుసుకోవాలంటే ద ఆన్సర్ ఈస్ సింపుల్. యూ మస్ట్ నో అబౌట్ నేమ్ చీప్ అన్నమాట. నేమ్ చీప్‌తోని ఒక్కసారి స్టడీ చేయండి చాలు. ఏమంటున్నాను? నేమ్ చీప్ ఓపెన్ చేసేసి నీకేం కావాలో ఇక్కడ స్టడీ చేసుకో. ఏం కావాలి సార్ ఇక్కడ చూడండి బీస్ట్ మోడ్ అని ఉంటుంది. యూ క్యాన్ సెర్చ్ లాట్స్ ఆఫ్ డొమైన్స్ అన్నమాట. బల్క్ అనేది చేయొచ్చు. నాకేం కావాలి? సుబ్బు అని చెప్పేసి టైప్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. నీకు గోడాడీ కూడా ఇవ్వడన్నమాట. నీకు గోడాడీ కూడా ఇవ్వడు. మళ్ళీ మీకెట్లా దొరికింది సార్ డాట్ మార్కెటింగ్ అంటే? ఐ నో నేమ్ చిప్ కాబట్టి నేమ్ చిప్‌లోకెళ్ళి నేను కొన్నా అన్నమాట. ఇక్కడ చూడండి సుబ్బు.నెట్, సుబ్బు.8, సుబ్బు.2, SSL, బిజినెస్ కార్డ్స్, సుబ్బు IT.com చూడండి IT.com ఉంది. నీకు సబ్ డొమైన్ అనుకుంటున్నాడు. కాదు. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. సుబ్బు.xyz, సుబ్బు INC, సుబ్బు బ్లాగ్, సుబ్బు డిజైన్ ఇవన్నేంది మీకు తెలిసిన .comలు, .inలు కాకుండా మిగిలినవన్నీ అన్నమాట. వికీ ఫేమస్ కాబట్టి .wiki కూడా ఇస్తున్నాడు. హైదరాబాద్.wiki తీసుకుంటా. నా ఇష్టం. చాలా మంది ఏమని వెతుకుతారు గూగుల్‌లో? వికీపీడియా అని వెతుకుతారు. హైదరాబాద్ వికీపీడియా అని వెతుకుతారు. ఓకేనా? అప్పుడేమవుతుంది? నీ వెబ్‌సైట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే మస్తుగుంటుంది. కానీ ఇంకా అయిపోలేదు సార్ మార్కెట్‌లో. ఇక్కడ బీస్ట్ మోడ్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ అన్నమాట. పాపులర్ ఏమేముంటాయి? .ac, .ai, ఆర్ట్, బ్లాగ్, సీసీ, క్లబ్, కామ్, సీఎక్స్, డిజైన్, ఫన్, ఐఎన్‌సి, ఇన్ఫో, ఐఎన్‌కే. ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో కావాలంటే CX, ID, మీ, మెల్బోర్న్, మియామి, MX, మై, నగోయా కంప్లీట్ కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అన్నీ వచ్చేసాయి. చూడండి. దీస్ ఆర్ ఆల్ ద ఆర్గనైజేషన్ ఇన్ యూకే, మీ.uk, org.au ఆస్ట్రేలియా, నెట్.au ఇవన్నీ అన్నమాట. అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే
డాట్ అకాడమీ ఉంది, ఏఐ ఉంది, కాలేజ్ ఉంది, కోర్స్ ఉంది, డిగ్రీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, పేజ్ ఉంది, రివ్యూస్ ఉంది, స్కూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫినాన్స్ కావాలంటే ఇవన్నీ డొమైన్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, ఇగో నేమ్ చీపోడు ఓపెన్‌గా పెడుతున్నాడన్నమాట. సో నీకేదైనా రిసర్చ్ చేయాలంటే నువ్వు గోడాడీ తీసుకున్నా, నేమ్ చీప్ తీసుకున్నా, బిగ్ రాక్ తీసుకున్నా నాకు సంబంధం లేదు. నువ్వు కొనే ముందల నేమ్ చీప్‌కొచ్చి ఒక్కసారి రిసర్చ్ చేయమని చెప్తున్నాను. అర్థమైందా సార్ ఎందుకు చెప్తున్నానో నేమ్ చీప్? సార్ అర్థమైందా ఎందుకు చెప్తున్నానో? సార్ ఎందుకు చెప్తున్నానో అర్థమైందా? నీకు తెలిసినా, నాకు తెలియకపోయినా, నాకు తెలిసి తెలియకపోయినా మొత్తం డేటా ఎక్కడుంటుంది సార్ అంటే, అంటే మార్కెట్‌లో ఒక ట్రెండ్ కావచ్చు, అప్‌కమింగ్ కావచ్చు, ఫ్యూచర్ ట్రెండ్స్ కావచ్చు, మొత్తం నేమ్ చిప్‌లో మంచిగా పెడతాడన్నమాట. నీకు నచ్చింది నువ్వు కొనుక్కో. కానీ డాట్ కామ్ అయితే 1500 జీఎస్టీతోని 1800 ఉంటుంది. డాట్ ఇన్ అయితే 800-1100 ఉంటుంది. డాట్ కో, డాట్ ఇన్ అనేది వెరీ చీపెస్ట్ డొమైన్ అన్నమాట. మీకు 6-800 లోపల వచ్చేస్తుంది. ఈ డాట్ ఏ కావాలంటే మినిమమ్ 7000 కట్టాలన్నమాట. సో ఎవడికి నచ్చింది ఆడు తీసుకుంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని డొమైన్ నేమ్స్ ఒకటే గదా! పైసలు కట్టమంటాడు. ఫంక్షనాలిటీ సేమే. కానీ డాట్ కామ్‌కి ఒక రేటు, డాట్ ఇన్‌కి ఒక రేటు, డాట్ కో, డాట్ ఇన్‌కి ఒక రేటు, డాట్ ఏసీకి ఒక రేటు, డాట్ ఏఐకి ఒక రేటు, డాట్ ఐఓకి ఒక రేటు, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా అడుగు ఒక స్టెప్ ముందుకెళ్ళేసి మనం తీసుకోవాలి. లేకపోతే ఇట్స్ ఎ యూజ్‌లెస్ అన్నమాట. ఓకేనా? డన్. సో, ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ టు మేక్ ఎ డొమైన్ డెసిషన్, domain DECISN. If you want to make a domain decision, please look into ఎక్కడ చూసుకోవాలి సార్? నేమ్‌చీప్.కామ్. నేమ్‌చీప్.కామ్ సూపర్‌గా ఉంటుంది చూడండి. ఐయామ్ నాట్ ప్రమోటింగ్ నేమ్‌చీప్ కానీ నేను రిసర్చ్ చేశాను కాబట్టి నాకిక్కడ దొరికిందని చెప్తున్నాను. ఏ కంపెనీ ఇవ్వడన్నమాట. అది కొనుక్కో, ఇది కొనుక్కో, గంపగుత్తలకు కొనుక్కో అంటాడు. ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నాను కాబట్టి ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ హ్యాక్ అన్నమాట. ఓకేనా సింపుల్. సో డొమైన్స్ గురించి అయితే మనకొచ్చింది. మళ్ళీ మీరేమిస్తారు సార్? ఫైనల్ కంక్లూజన్ అనేది ఇవ్వాలి కదా! ఆ ఫైనల్ కంక్లూజన్ ఒకవేళ మీరు ఇండియా అయితే డాట్ ఇన్ లేదా డాట్ కో, డాట్ ఇన్ లేదా డాట్ కామ్ తీసుకోండి. డాట్ కామ్ లేకపోతే ఏం తీసుకుంటారు? కొంతమంది డాట్ ఆర్గ్, డాట్ ఇన్ ఆర్గనైజేషన్ ఇండియా అని చెప్పి తీసుకుంటారన్నమాట. ఇది కూడా లేదు సార్ వాళ్ళది ఏఐ ఉందనుకోండి డాట్ ఏ అనేది తీసుకోండి. ఏదన్నా సాస్ ప్రొడక్ట్ రిలేటెడ్ ఉందనుకోండి సర్వీస్, వెబ్ యాప్స్ ఇంకేదైనా ఉందనుకోండి డాట్ ఐఓ అనేది తీసుకోండి. ఇంకా మార్కెట్‌లో ఇప్పుడు డాట్ వీడియో అనేది ట్రెండ్ అవుతుంది. ఏదైనా హాస్పిటల్ ప్రాజెక్ట్ వచ్చిందంటే డాట్ హెల్త్ అని చెప్పేసి బ్లాగ్స్ కింద తీసుకొచ్చన్నమాట. హెచ్‌ఈఏఎల్‌టీహెచ్ అన్నమాట. ఇలా తీసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు బి సేఫ్ అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ రిగార్డింగ్ కంప్లీట్ డొమైన్స్. దీనిదొక డాక్యుమెంట్ ఉంది. ఈరోజు అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? తర్వాత హోస్టింగ్ అన్నమాట. ఇది ఓకేనా సార్? డొమైన్స్ గురించి అందరికి ఓకేనా? సార్ డొమైన్ గురించి అంతా ఓకేనా అందరికి? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. డొమైన్స్ గురించి ఓకేనా? యాహ్! థాంక్స్ ఎ లాట్ అండి. గెట్ రెడీ. నేను మీ దగ్గర నుంచి క్వెరీస్ తీసుకుంటాను. గివ్ మీ సమ్ టైమ్. ఓకేనా? సో, మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంది సార్? హోస్టింగ్ అనేది ఏమనుకున్నాం మనము? ఒక స్పేస్ అనుకున్నామన్నమాట. ఈ స్పేస్‌ని మంచిగా డీటెయిల్‌గా చెప్పాలంటే ఏంది? ఒక ఫోన్‌తోని కంపేర్ చేసుకోమని చెప్తున్నా. ఈ ఫోన్ లోపల ఏముంటుంది మనకు? ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ప్లస్ ఏముంటుంది? PROCESS ఆర్ ప్రాసెసర్ ఉంటుంది. ప్లస్ ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ఇక్కడ ఫోను, ర్యాము, రాము, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది సార్ అంటే ఇప్పుడు మనం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వాడినాం అనుకోండి. అయితే మనకేముంటుంది సార్? ఉంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సార్ నేను మ్యాక్ వాడుతున్నాను. ఇట్స్ ఎ లైనక్స్ వెర్షన్ అన్నమాట. ఆన్సర్ ఈస్ సింపుల్. సార్ నేను ఇదేందిది? ఇది ఎక్కడ ఇది? పీసీస్ అన్నమాట. పీసీ ఆర్ ల్యాప్‌టాప్ అయితే ఇలా ఉంటుంది. పీసీ ఆర్ ల్యాప్‌టాప్ అయితే ఇలా వచ్చేస్తుంది. సార్ నేను మొబైల్ వాడుతున్నాను సార్. ఒకప్పుడు జావా ఇవన్నీ ఉండేటివి. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మొబైల్ అనేది తీసుకుంటున్నా. మొబైల్‌లో ఓఎస్ ఏమేమి ఉంటుంది సార్? అయితే మనకేముంటుంది? అయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని మనం ఏమంటాము? ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఆండ్రాయిడ్ అంటామన్నమాట. ఆండ్రాయిడ్ ఈస్ మేడ్ విత్ ఎ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లేకపోతే ఏమంటాము? విండోస్ ఫోన్స్ అంటామన్నమాట. లేదు సార్ నేను ఐఓఎస్ వాడుతున్నా. సరే వాడుకో. నాకేం పోయింది? ఏం కాదు. అది కూడా మేడ్ విత్ ఎ లైనక్స్ ఓన్లీ. సో విండోస్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. లైనక్స్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది సార్ అంటే ఇప్పుడు మార్కెట్‌లో వి హావ్ 2 టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అన్నమాట. మనది వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్ అంటున్నాం కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు కాల్ యాస్ ఎ వెబ్ హోస్టింగ్ అంటున్నాం అన్నమాట. వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఎ వెబ్ హోస్టింగ్ అన్నమాట. మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకున్న, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకున్న, గూగుల్ క్లౌడ్ హోస్టింగ్ తీసుకున్న, మైక్రోసాఫ్ట్ అజూర్ తీసుకున్న, ఎక్కడ పోయినా సరే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంటే తీసుకుంటారు తప్ప అనవసరంగా ఎవరు పైసలైతే ఖర్చు పెట్టరు. సో, మనమందరం బిగినర్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి, మీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు యూ మస్ట్ టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. లేకపోతే పైసలనేది చాలా వేస్ట్ అవుతాయన్నమాట. ఇక నేను చెప్పింది చేయండి సరిపోతుందన్నమాట. మరి ఇక్కడ వెబ్ హోస్టింగ్ అంటున్నారు కదా!
మళ్ళీ వెబ్ హోస్టింగ్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ అన్నమాట. చూడండి ఎంత డీటెయిల్‌గా రాస్తాను ఇక్కడ. 2 టైప్స్ ఉంటుంది. ఏముంటుంది? విండోస్ ఒకటుంటుంది ఆర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఏ లైనక్స్ అన్నమాట. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ నువ్వేదైతే ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నావో, ఒక యాప్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నావో, ఒక వెబ్‌సైట్ ఫంక్షనాలిటీ చేద్దాం అనుకుంటున్నావో, అక్కడ నీకు విండోస్ రిలేటెడ్ ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే విండోస్ హోస్టింగ్ అనేది తీసుకో. లేదు సార్ నేను ఇష్టం వచ్చిన యాప్స్ రన్ చేస్తాను. నాకేం కాదు ఓపెన్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. మొత్తం కావాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంటే లైనక్స్ ఈజ్ అల్టిమేట్. సార్ మీరు ఇంత డామ్ ష్యూర్‌గా చెప్తున్నారు కదా! మళ్ళీ లైనక్స్ యొక్క పర్సెంటేజ్ ఎంతో తెలుసా? మార్కెట్ షేర్ ఈస్ 80% అప్రాక్స్ అన్నమాట. మార్కెట్ యొక్క షేర్ వచ్చేసి 80% అప్రాక్స్ అన్నమాట. ఓకేనా? విండోస్ ఎంత సార్? 20% అన్నమాట. ప్రీవియస్‌గా మీరు చూస్తే ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం అయిపోయింది. ఎందుకు? విండోస్‌లో ఏదో బగ్ వచ్చింది. మీరు చూసే ఉంటారన్నమాట న్యూస్. అప్పుడు ఇంకొంచెం డ్రాస్టిక్‌గా పడిపోయిందన్నమాట. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూనే ఉంటాయి. నథింగ్ టు వరీ. ఇక్కడ మనకేంది మార్కెట్‌లో 100% ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 80% ప్లస్ వాడుతున్నారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 20% అనేది వాడుతున్నారన్నమాట. ఓకేనా? ఇది నేను చెప్పింది కాదు సార్. మార్కెట్ చెప్తున్న ఇండస్ట్రీ డేటానే చెప్తున్నాను. సో, మీకు డబ్ల్యూ3 టెక్స్ అనేది ఓపెన్ చేస్తున్నా. డబ్ల్యూ3 టెక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ డబ్ల్యూ3 టెక్స్‌లో జస్ట్ క్లిక్ ఆన్ టెక్నాలజీస్. మీరు టెక్నాలజీస్ మీద క్లిక్ చేస్తే కంటైనర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిన్న మనం చూసుకున్నాము. సర్వర్ సైడ్ లాంగ్వేజ్, క్లయింట్ సైడ్ లాంగ్వేజెస్, జావా స్క్రిప్ట్, వెబ్ సర్వర్స్, వెబ్ పానెల్స్, ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ క్లిక్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే నేను ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నానో లైనక్స్ వచ్చేసి యూనిక్స్ అన్నమాట. లైనక్స్ అండ్ యూనిక్స్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీవియస్‌గా అంటే ఇష్యూ రాకముందు 80% విల్ బి లైనక్స్, 20% విల్ బి విండోస్. మొన్న ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందో డ్రాస్టిక్‌గా పడిపోయిందన్నమాట. యూనిక్స్ ఈస్ యూజ్డ్ బై 89.1% ఆఫ్ ఆల్ ద వెబ్‌సైట్స్ హూజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ వినో. అంటే ఇక్కడ ఉన్న ప్రకారంగా డబ్ల్యూ3 టెక్స్ రిపోర్ట్ ఏమిస్తుంది? ఈరోజు డేట్ 29థ్ మే 2025 ప్రకారంగా 90% నేను 80% అన్నాను కదా అప్రాక్స్. సరే 80% అనుకుందాం. లైనక్స్ ఉంది. 20% విండోస్ ఉంది. ఎందుకు సార్ ఇంతగనం డ్రాస్టిక్‌గా పడిపోయిందంటే ఒక బగ్ వచ్చిండే కదా ప్రీవియస్‌గా. బిజినెస్ అన్ని దెబ్బ దెబ్బ పడిపోయింది. అప్పుడు అందరూ మ్యాక్‌కి, లైనక్స్‌కి రావడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. డన్. సో, ఇంతకంటే ఓపెన్‌గా చెప్పలేను సార్. సరే సార్ ఇంతగనం చెప్పారు గదా! మళ్ళీ మార్కెట్‌లో ఇప్పుడు మనమేం తెలుసుకోబోతున్నాం సార్ అంటే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ యాస్ లైనక్స్ వెబ్ హోస్టింగ్ అంటాం. లైనక్స్ వెబ్ హోస్టింగ్. లైనక్స్ వెబ్ హోస్టింగ్. చాలా మంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు నేను రియల్ టైమ్‌లో చూసాను కొంతమంది క్లయింట్స్‌ని. సార్ ఎందుకో తెలీదు సార్ వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పించారు. సేమ్ అదే అప్లికేషన్ ఎందుకో తెలీదు అన్నారు. నీకు అవసరం ఉంటే తీసుకో గాని అవసరం లేనిది అదెందుకు తీసుకున్నావు? ఇది 2000 ఉంటది, 8000, 10,000 ఉంటుంది. నీకు అవసరమా? అని చెప్పి అడిగానన్నమాట. లేదు సార్ వాళ్ళేమో కొనిపిచ్చారన్నాడు. అతనికి కమిషన్ వస్తుంది కాబట్టి కొనిపిచ్చాడు. ఇక్కడ మీరు డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి ప్రాపర్‌గా ఏది కొనాలి, ప్రాపర్‌గా ఏది కొనొద్దని చెప్పేసి డీటెయిల్‌గా తెలుసుకోవాలన్నమాట మనం. సో, ఇక్కడ మనకు లైనక్స్ వెబ్ హోస్టింగ్ ఉంది కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందామన్నమాట. లైనక్స్ వెబ్ హోస్టింగ్ ఎందుకు సార్ అంటే లైనక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఐ యామ్ గోయింగ్ టు రైట్ హియర్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇట్స్ ఇట్స్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ సోర్స్ అంటేనే కంప్లీట్‌గా ఫ్రీ. మీకు అర్థం కావడానికి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనేది రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో, మంచి సెక్యూరిటీ గూడా ఉంటుందన్నమాట. ఎంత ఎంత మంచయితే సెక్యూరిటీ ఉందో, ఆ సెక్యూరిటీని బ్రేక్ జేసే వాళ్ళు గూడా ఉన్నారు. కొన్ని దెలుసుకోవాలి గాబట్టి దెలుసుకుంటున్నామన్నమాట. ఎక్కడైతే ఫ్రీ అనే వర్డ్ ఉందో ఇంకా ఉతికి ఆరేస్తారన్నమాట. ఇష్టం వచ్చినట్టు వాడేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారన్నమాట. అందుకనే ఇట్స్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సెక్యూరిటీ గూడా చాలా బావుంటుందని జెప్పి రాశాను. సో, ఇక్కడ మనం ఏం దెలుసుకుంటున్నాము? లైనక్స్ వెబ్ హోస్టింగ్ గురించి దెలుసుకుంటున్నాం. లైనక్స్ వెబ్ హోస్టింగ్ అన్నమాట. సార్ ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఇదే ఫార్మాట్ విండోస్‌కి గూడా ఉంటుంది. కానీ మార్కెట్ 90% ఇప్పుడు లైనక్స్ వెబ్ హోస్టింగ్ ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ లైనక్స్ వెబ్ హోస్టింగ్ అంటే ఏది తీసుకోవాలని చెప్పేసి ఇంకొక పెద్ద క్వెషన్ మార్క్ ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ షుడ్ ఐ టేక్? వాట్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ కెన్ ఐ టేక్ ఫర్ మై బిజినెస్? వాట్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ ఐ నీడ్ టు టేక్ ఫర్ మై బిజినెస్ ఆర్ క్లయింట్ బిజినెస్. ఇలా చాలా మందికి ఉంటుందన్నమాట. దీని లోపల మనకు మస్తు వేరియేషన్స్ ఉంటుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఏం చేస్తారంటే వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఏ షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి వీపీఎస్ హోస్టింగ్ అంటామన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఏం చేశారంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు ఎందుకు ఉంటాయి సార్ అంటే మోగుళ్ళుంటాయి. అక్కడ నిండిన తర్వాత మనకు వర్షం పడుతుంటుంది. దాన్నే మనం ఏమంటాము? క్లౌడ్ హోస్టింగ్ అంటామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ హోస్టింగ్ అనేది అంటామన్నమాట. షేర్డ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్. ఇది కాకుండా ఇంకేదైనా ఉందా సార్ అంటే వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఏ డెడికేటెడ్ సర్వర్ అంటామన్నమాట. డెడికేటెడ్ హోస్టింగ్ అనొచ్చు, సర్వర్ అనొచ్చు. సర్వర్ వేరు, హోస్టింగ్ వేరు.
హోస్టింగ్ మనం వెబ్‌సైట్ గురించి తెలుసుకుంటాం కాబట్టి డెడికేటెడ్ హోస్టింగ్ అనేది అంటున్నాం. దీంతో పాటు మనకేముంటుంది తెలుసా? ఆర్‌ఈఎస్‌సీ-ఎల్‌ఎల్‌ఆర్ రీసెల్లార్ హోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇది గాకుండా మనకేముంటుంది తెలుసా? ఎంఏఎన్ఏజీఎంటీ మేనేజ్‌మెంట్ హోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంది? మేనేజ్‌మెంట్ అంటే మేనేజ్‌మెంట్ కాదు. మేనేజ్డ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ జెప్తారా సార్? సింపుల్‌గా అయిపోతుంది సార్. ఫట్టా అయిపోతుంది. మీరు రెడీనా సార్? ఇదయిన తర్వాత ప్రాక్టికల్స్‌కెళ్దాం. రెడీనా మీరు? ఇంట్రెస్టింగ్‌గా ఉందా? బోరింగ్‌గా ఉందా? తెలుసుకోవాలనుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉందా? బోరింగ్‌గా ఉందా? కొంచెం స్పీడ్ చెప్తున్నాను. కానీ సబ్జెక్ట్ అనేది ఓకే. ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి. ఇంట్రెస్టింగా? ఓకే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. డన్. గెట్ రెడీ. గెట్ రెడీ. గెట్ రెడీ. సో, షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంది సార్? అంటే దీని గురించి పెద్దగా మనకు అవసరం లేదండి. చాలా సింపుల్‌గా చెప్తాను. షేర్డ్ హోస్టింగ్ అంటే తెలుసా? ఒక మంచి ఏరియా అనేది ఉంటుంది. అంటే సరే కొంచెం డీటెయిల్‌గానే చెప్తా. మళ్ళీ కన్‌ఫ్యూజ్ వస్తుంది. నా దగ్గర ఒక ప్లాట్ ఉంది సార్. నా దగ్గర ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్‌ని నేనేం జేస్తాను, ఒక్కరికో ఇద్దరికో అమ్మాలి. అదే నేనేం జేస్తాను, ఏపీఆర్‌టీ అపార్ట్‌మెంట్ అనేది కడతాననమాట. అపార్ట్‌మెంట్‌లో ఏం కడుతున్నా నేను, నేనొక 5 ఫ్లోర్స్ అనేదేశాను. ఒక్కొక్క ఫ్లోర్‌లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఏమైంది 20 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. సో, నేను ఒకటే అమ్ముకుంటే నాకు 10,00,000 ఈ 30,00,000, 50,00,000 వస్తుంది. కానీ నేను 20 ఫ్లాట్‌లు అమ్ముకుంటే ఒక మంచి ఏరియాని ప్రాపర్‌గా పర్మిషన్ తీసుకొని, మంచిగా తీసుకొని మొత్తము అంటే ఇప్పుడు ఏదో హైడ్రా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేద్దాము. అన్ని పర్మిషన్ తీసుకొని నేను ఒక 5 ఫ్లోర్స్ అపార్ట్‌మెంట్ కడతాను. ఒక్కొక్క ఫ్లోర్‌లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 20 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. అంటే షేర్డ్ హౌసింగ్ అంటే ఏంది? ఒక స్పేస్‌ని ఇట్లా అపార్ట్‌మెంట్ లాగా మొత్తం డివిజన్ జేసి, పార్టిషన్ జేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అమ్ముతారన్నమాట. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ గూడా షేర్డ్ హోస్టింగ్‌లో ఏమవుతుంది సార్ అంటే, ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్. అపార్ట్‌మెంట్ అనేది ఎందుకిస్తున్నారు? అమ్యూనిటీస్ అనేది బాగుంటుంది. ప్లస్ నేను ఇండివిడ్యువల్ తీసుకోవాలంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనొద్దో తెలీదు. మెయింటెనెన్స్ ఉండదు. ఏ ప్రాబ్లమ్స్ తెలీదు కాబట్టి చాలా మంది అపార్ట్‌మెంట్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారన్నమాట. ఇప్పుడు లగ్జరీ అపార్ట్‌మెంట్స్, విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడేంది ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్ అండ్ ఎంఎన్‌టీఈఎన్‌ఎన్‌సీ మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట. అపార్ట్‌మెంట్ ఏ విధంగా అయితే ఉందో, షేర్డ్ హోస్టింగ్‌లో గూడా ఒక పెద్ద హోస్టింగ్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్‌లో నీ వెబ్‌సైట్‌కి కావాల్సినట్టు కొంచెము నీకు స్పేస్ అనేది ఇస్తాడన్నమాట. దట్ విల్ కాల్డ్ యాస్ ఎ షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఓకేనా? కానీ మెయింటెనెన్స్ ఫ్రీ అంటున్నానంటే, వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో నేను ఇష్టం వచ్చినట్టు నేను వచ్చిపోయాననుకో గొడవలైతే లేకపోతే కింద సెక్యూరిటీ వాళ్ళు రానియ్యరు. అది ఇండిపెండెంట్ హౌస్ అయితే నా ఇల్లు నా ఇష్టం అంటానన్నమాట. ఇక్కడ గూడా ఏమవుతుంది సార్ అంటే, ఎంతైతే ఫ్రీడమ్ ఉందో అంతగనము సెక్యూరిటీ పరంగా గూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంది సార్ అంటే, ఇప్పుడు 20 ఫ్లాట్స్ అన్నానన్నమాట. ఇప్పుడు 20 ఫ్లాట్స్ అన్నాను. ఈ 20 ఫ్లాట్స్‌లో థర్డ్ ఫ్లోర్ అంటే ఏదో ఒక రాండమ్ నంబర్ తీసుకుంటున్నా. థర్డ్ ఫ్లోర్‌లో ఒక ఎంత 3, 4 జా 12 కాబట్టి 11థ్ ఫ్లాట్‌లో ఏమైంది సార్ అంటే, థర్డ్ ఫ్లోర్‌లో 11థ్ ఫ్లాట్‌లో ఏమైంది సార్ అంటే, అతను ట్యాప్ అనేది ఓపెన్ చేశాడన్నమాట. ట్యాప్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేయలేదు. ఎందుకు సార్? ఏమో టెన్షన్ ఉంది. ఏదో ఆఫీస్‌కి హడావిడి ఉంది కాబట్టి ఎళ్ళిపోయాడు. అప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు మొత్తం మారిందనుకోండి అపార్ట్మెంట్స్‌లో. అప్పుడున్న సిస్టమ్ ప్రకారం అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అప్పుడున్న సిస్టమ్ ప్రకారంగా ఏమైంది సార్ అంటే, అన్ని ఆ 20 ఫ్లాట్స్‌కి ఏదైతే ఉన్నాయో అంటే 5 ఫ్లోర్స్ అపార్ట్‌మెంట్ 20 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ అతను ఒక ట్యాప్ తిప్పేసేసరికి కామన్ వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. మీదేదో సంప్ ఉంటుంది కదా! మీద మొత్తం సెట్ జేసి పెడతారు కదా! వాటర్ కోసము. అది మొత్తం లీకేజ్ అయిపోయిందనమాట. ఎక్కడ 11థ్ ఫ్లాట్‌లో మొత్తం లీకేజ్ అనేది అయిపోయింది. వేరే వాళ్ళకి వాటర్ లేదు. ఇక్కడ గూడా ఏమవుతుంది సార్ అంటే, ఈ మిగిలిన 20 ఫ్లాట్స్‌లో ఒక ఫ్లాట్ ఒక తప్పు చేసినందుకు ఏమవుతుంది? 19 ఫ్లాట్స్‌కి వాటర్ రిసోర్సెస్ అనేది వేస్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ గూడా షేర్డ్ హోస్టింగ్‌లో అక్కడ రియల్ టైమ్‌లో నీకు ఏ విధంగా అయితే వాటర్ రిసోర్సెస్ అనేది వేస్ట్ అవుతుందో, ఇక్కడ గూడా నీకన్ని కంట్రోలింగ్ పెడతాడనమాట. ఇప్పుడున్న అపార్ట్‌మెంట్ సిస్టమ్స్‌లో ఏం చేస్తాడు? ఇంత అని చెప్పేసి పెడతాడు. అంటే కొన్ని అడ్వాన్స్‌డ్ మెకానిజం చూస్తున్నాం గాబట్టి, దానికి ఎంత కావాలో అంత పెడతాడనమాట. ఒక అలారం అనేది ఉంటుంది. మొబైల్‌లో నోటిఫికేషన్ వస్తుంది. దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ అలర్ట్ అనమాట. ఇలా గూడా లేదనుకోండి ఇంకా వాటర్ అంతా వేస్టే అన్నమాట. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా నీకంటూ షేర్డ్ హోస్టింగ్ అంటాడు, అన్‌లిమిటెడ్ అంటాడు. సో, నీకు రామ్ ఇంత ఇస్తా, రామ్ ఇంత ఇస్తా, నీకు పర్ మంత్ విజిట్ నీకు 5,000, 10,000 అయితే నువ్వు ఇది తీసుకో. లేకపోతే వద్దు అని చెప్తాడన్నమాట. అంటే నీకిది మెయింటెనెన్స్ ఫ్రీ, సూపర్‌గా ఉంటుంది. స్టార్టప్స్‌కి కావచ్చు, లేకపోతే నీకొక చిన్న బిజినెస్ ఉంది. నీకొక ఆన్‌లైన్ ఐడెంటిటీ కావాలి. ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నావు. నాకు నెలకు 20,000, 30,000 ట్రాఫిక్ వచ్చినా ఏం కాదు అంటే షేర్డ్ హోస్టింగ్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. సో, ఇక్కడ మనకేంది డి ఆప్షన్ అనేది రాస్తున్నాను. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మనకేమైంది హావింగ్ హావింగ్ సమ్
LIMITATION హ్యావింగ్ సమ్ లిమిటేషన్స్ అన్నమాట. ఆ లిమిటేషన్స్ ఏం చేస్తారంటే యూజర్స్ పరంగా అంటాడన్నమాట. యూజర్స్ అనేది ఎంత? పర్ మంత్ నీకు 10K నుంచి 20K యూజర్స్ వస్తే దిస్ ఈస్ బెస్ట్ అన్నమాట. బెస్ట్ ఫర్ స్మాల్ బిజినెస్. అంటే నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ ఉంది చేసుకో. సార్ నాకొక స్కూల్ ఉంది. స్కూల్‌కి ఎవరొస్తారు సార్? చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వస్తున్నారు. కుదిరితే తీసుకో. ఇది నచ్చలేకపోతే అప్‌గ్రేడ్ అనేది చేసుకో. నాకొక క్లయింట్ వచ్చాడు. బిజినెస్ పెట్టిన వెంబటే వాళ్ళకి బిజినెస్ అనేది జరగదు కదా! కొంచెం టైం పడుతుంది. మార్కెట్‌లో ఏదైనా వైరల్ అయిందనుకోండి, వాళ్ళకి బిజినెస్ ఫ్లోట్ అనేది సూపర్‌గా ఉంటుంది కాబట్టి అప్పుడు బిజినెస్ అనేది చేసుకుంటారు. హావింగ్ సమ్ లిమిటేషన్స్ యూజర్స్ 10,000-20,000 ఇస్ ది బెస్ట్. బెస్ట్ ఫర్ స్మాల్ బిజినెస్ ఆర్ ఎస్‌టిఏ స్టార్టప్స్ అన్నమాట. హూ ఆర్ హ్యావింగ్ హ్యావింగ్ వెరీ లెస్ ట్రాఫిక్ ఫ్లో అనేది అంటున్నానన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. సార్ దీని గురించి ఇంకా చెప్పాలి అంటే సింపుల్‌గా దీని గురించి చెప్పాలంటే యూ క్యాన్ కంపేర్ విత్ 7PR కంపేర్ విత్ దేనితోని కంపేర్ చేస్తారు తెలుసా? ఒక బర్త్‌డే సెలబ్రేషన్ అనేది ఉంది. BARTHDE బర్త్‌డే, CELE లేకపోతే ఒక మ్యారేజ్ అనేది ఉందన్నమాట. సరే బర్త్‌డే అనేది కామన్ కాబట్టి మ్యారేజ్ అంటే కొంచెం గ్రాండ్‌గా ఉంటుంది కాబట్టి మ్యారేజ్ సెలబ్రేషన్ అనేది ఉంది. లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ అనేది ఉందన్నమాట. ఈ మ్యారేజ్ ఈవెంట్‌కి ఏమైంది? నాకెవరు కావాలో నాకు తెలుసు. కాబట్టి ఓ 100 మంది వస్తారనుకుంటే ఓ 120 మందో, 150 మందికో చేపిస్తాను. అంతే తప్ప 100 మంది నా చుట్టాలు పెట్టుకొని 500 మందికి చేపిస్తా అంటే ఇట్స్ మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. రిసోర్సెస్ వేస్ట్, మ్యాన్ పవర్ వేస్ట్, డిస్ట్రిబ్యూషన్ వేస్ట్ మొత్తం పైసలనేది వేస్ట్ అన్నమాట. ఇప్పుడున్న మార్కెట్‌లో ఇప్పుడు మన బంధువులేంది, అంటే అబ్బాయిల సైడ్ ఏమున్నారు, అమ్మాయిల సైడ్ ఏమున్నారు, వాళ్ళెంత మందొస్తారు, వీళ్ళెంత మందొస్తారు, ఒక ఆన్ యాన్ యావరేజ్‌గా 100 మందో, 200 మందొస్తారనుకుంటే 50 మందో, 100 మందో ఎక్కువ చెప్తారు. అంతే తప్ప నా దగ్గర 100 మంది చుట్టాలుంది, 1000 మందికి చేపియమంటే ఇట్స్ యూజ్‌లెస్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్‌లో కూడా ఏమవుతుంది, నీకు రిక్వైర్మెంట్‌తోని సంబంధం లేదు. ఆనికి కమిషన్ కావాలి కాబట్టి 10,000 కట్టమంటే 10,000 కట్టాలి, 50,000 కట్టాలంటే 50,000 కట్టాలి. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఇలా ఉందన్నమాట. అందుకనే ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను సార్. అర్థమైందా? సార్ సబ్జెక్ట్ అర్థమైందా? అండ్ ద టైమ్ ఈస్ 7:47. సబ్జెక్ట్ అర్థమైందా సార్? ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు నాకు. 14 మెంబర్స్ ఉన్నారు. యెస్. సార్ సబ్జెక్ట్ అర్థమైందా? యూ కెన్ టైప్ యెస్ ఆర్ నో. ఓకే. విశ్వ, సాయిబాబు, వంశీ, లక్ష్మి, ఈశ్వర్, వినయ్, రాహుల్, కార్తిక్, వైష్ణవ్, సామ్యూయల్, గంటి, కీర్తి, కార్తిక్, నాగరాజు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్ అండి. ఎందుకంటే లేకపోతే ప్రాబ్లమ్ అయిపోతుందన్నమాట. అందుకనే కొంచెం ఇట్లా కొడుతూ ఉంటాను అప్పుడప్పుడు. తప్పదు. డన్. సో, కంపేర్ విత్ మ్యారేజ్ ఈవెంట్. సో, నా బంధువులు ఎంతమందొస్తారో దానికి ఒక ఫ్రెండ్స్ వాళ్ళని వేసుకొని 50 మందో, 100 మందొస్తే 200 మందికి, 50 మందికి చెప్పడం, ఎక్కువ చెప్పడం తప్పేం గాదు. కానీ 100 మందొచ్చే దగ్గర 1000 మందికి జెప్తా అంటే అది నీ తప్పు, నా తప్పు గూడా. ఓకేనా? కాబట్టి ఈ లిమిటేషన్ అనేది తెలుసుకోవాలి. మీరేదైనా హోస్టింగ్ తీసుకునే బదులు కంపేర్ విత్ మ్యారేజ్ ఈవెంట్ అని జెప్పేసి జూసుకోండి చాలు. మస్తు పైసలు సేవ్ అయితాయి. లేకపోతే మార్కెట్‌లో 20,000, 30,000 బిల్లింగ్. నేను జూశాను సార్ ఓపెన్‌గా. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అవసరం లేకున్నా గాని 40,000 సర్వర్ చూపిచ్చాడు. అది నేను జస్ట్ 11,000కి అయిపోగొట్టానన్నమాట. దగ్గర దగ్గర వాళ్ళకు 30,000 వరకు సేవ్ అయిందన్నమాట. ఓకేనా? ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? డన్. ఇక్కడ మళ్ళీ వీపీఎస్ హోస్టింగ్ అంటే ఏంది సార్? వీపీఎస్ హోస్టింగ్‌కొద్దాం. సార్ వీపీఎస్ హోస్టింగ్. సో, మీకోసం అర్థం కాడానికి ఆహ్, ఐ హావ్ ఐ హావ్ ఏ హౌస్. హౌస్. నాకు ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కాబట్టి హౌస్ అంటే నాకెంత కావాలో అంత వాడుకొని ప్లస్ ఒక ఫ్లాట్ అంటే ఒక ఫ్లాటో, ఒక రూమో నేను రెంట్‌కనేది ఇస్తానన్నమాట. ఐ విల్ గివ్ 1 రూమ్. 1 రూమ్ యాస్ రెంట్ అన్నమాట. ఐ విల్ గివ్ 1 రూమ్ యాస్ రెంట్ అన్నమాట. అంటే ఏంది? నాదే ఇండిపెండెంట్ అనేది నాదే. ఇల్లు నాదే. కానీ నాకు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి నేను గూడా ఏమిస్తాను, వేరే వాళ్ళకి కొంచెం స్పేస్ అనేది ఇస్తానన్నమాట. ఇక్కడ గూడా మీకు షేర్డ్ అనేది వస్తుందన్నమాట. కానీ తక్కువ అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా వీపీఎస్ అంటే ఏం చేశారంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. ఓకేనా? అంటే నాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంది. కానీ దాని లోపల నేను మొత్తం వాడలేను కాబట్టి నేను కింద ఫ్లోర్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ రెంట్‌కివ్వడము. ఫ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నేను తీసుకొని సెకండ్ ఫ్లోర్ రెంట్‌కివ్వడము. అలా చేస్తుంటారు కదా! వీపీఎస్ గూడా అలాంటిదే అన్నమాట. ఓకేనా? ఇదెందుకు వాడతాం సార్ అంటే సింపుల్. నీకొక హౌస్ ఉంది. నీకు ఇంకొంచెం కావాలంటే ఇలా చేసుకోవడానికి ఇది వాడతామన్నమాట. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? సో, ఇట్ హావ్ ఇట్ హావ్ సమ్ గుడ్ బెనిఫిట్స్. BENEFITS అంటే ఏమైంది? నాకు ఫ్రీడమ్ గూడా ఉంటుందన్నమాట. ఏముంటుంది నాకు? ఫ్రీడమ్ గూడా ఉంటుందన్నమాట. ఫ్రీడమ్ ఉంటే ఏమవుతుంది? ఇట్ విల్ హ్యాండిల్ హ్యాండిల్ గుడ్ ట్రాఫిక్ అన్నమాట. పర్ డే పర్ డే అప్రాక్స్ అప్రాక్స్
ఎంత సార్? అది నెల మొత్తం అంటే ఇది పర్ డే ఈజీగా 10K టు అంటే పర్ డే మినిమమ్ ఇట్ విల్ హ్యాండిల్ 10K ప్లస్ ట్రాఫిక్ అన్నమాట. అంటే మీరు రావచ్చు, నేను రావచ్చు. అలా పర్ డే 10,000 వచ్చినా గాని మినిమమ్ వీపీఎస్ హోస్టింగ్ అనేది తట్టుకుంటుందన్నమాట. ఎందుకు సార్? ఇట్స్ ఎ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. దీని గురించి డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఇస్తాను. జస్ట్ అర్థం చేసుకోండన్నమాట. తర్వాత క్లౌడ్ హోస్టింగ్ ఏంది సార్? క్లౌడ్ అంటేనే అర్థమైపోయిందన్నమాట. సో, ఇది మార్కెట్‌లో చూస్తుంటారు కదా మీరు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గావచ్చు, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అంటుంటారు. ఇప్పుడు క్లౌడ్ అనేది చాలా పెద్ద టాపిక్. రెయినీ సీజన్ కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్? ఇట్స్ ఎ హైలీ స్కేలబుల్ అన్నమాట. ఇట్స్ ఎ హైలీ ఎస్‌సిఎల్ఏబిఎల్ ఇట్స్ ఎ హైలీ స్కేలబుల్ అన్నమాట. ఇట్స్ ఎ హైలీ స్కేలబుల్ అన్నమాట. క్లౌడ్ హోస్టింగ్ అంటే ఏంది? ఇట్స్ ఎ హైలీ స్కేలబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను పదే పదే రిపీట్ అనేది చేస్తున్నానిక్కడ. ఇట్స్ ఎ హైలీ స్కేలబుల్ అన్నమాట. ఎందుకు స్కేలబుల్ సార్ అంటే, ఇప్పుడు నాకొక ట్రాఫిక్ అనేది ఉంది. ఇప్పుడు నా వెబ్‌సైటే ఉందన్నమాట. సుబ్బు డాట్ కామ్ యాక్చువల్‌గా లేదు. సుబ్బు డాట్ కామ్ అనేది ఉంది. నేనేదో ఒక ఆర్టికల్ అనేది పెట్టాను. ఒకటేసారి ఏమైంది, ఎవరో ఒక వీఐపీనో, వీవీఐపీనో ఒక గ్రూప్‌లోనో, ఒక కమ్యూనిటీలోనో, టెలిగ్రామ్‌లోనో ఓ 2,00,000 మందురు అక్కడ షేర్ చేసేసాను. టక్కుమని క్లిక్ చేసారు. ఎంబటే సర్రుమని చెప్పి స్పైక్ అనేది ఫుల్ స్పైక్ వచ్చిందన్నమాట. ఒకటేసారి ఫుల్‌గా ట్రాఫిక్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటేసారి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చేసారు. మళ్ళీ దాన్ని తట్టుకోవాలంటే ఎట్లా సార్ అంటే, ఇన్ థాట్ వే యూ మస్ట్ చూజ్ ఎ క్లౌడ్ హోస్టింగ్ అన్నమాట. సడెన్ స్పైక్స్ వచ్చినా, నీకు మంచి ట్రాఫిక్ కావాలన్నా, లేతే నేను ఇంకొంచెం ఎక్స్‌పాన్షన్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువ కావాలన్నా సరే, క్లౌడ్ హోస్టింగ్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఐఎన్‌డిఈపీఈఎన్‌డిఈడి ఇండిపెండెంట్ హౌస్ అనేది అంటామన్నమాట. వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఎ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. ఇట్ విల్ ఇట్ విల్ ఇట్ విల్ విత్‌స్టాండ్ విత్ స్పైక్స్, స్పైక్స్ ఆఫ్ ట్రాఫిక్స్ అంటే హై ట్రాఫిక్ అన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అన్‌ఈఎక్స్‌పీఈసీటీడీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్ అన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్ అన్నమాట. ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ఇట్స్ హైలీ స్కేలబుల్, ఇండిపెండెంట్ హౌస్. ఇట్ విల్ విత్‌స్టాండ్ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్. మన ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఏమంటాము? చుట్టాలొచ్చిరనుకో రోడ్‌ని బ్లాక్ చేస్తాము. ఒక టెంట్ ఏసాము. కూర్చోరా భయ్, తినేసిపోరా భయ్ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఫ్రెండ్స్ వచ్చినా ఏదొచ్చినా మన ఇల్లు కాబట్టి మనల్ని ఎవరు అడిగేది అంటాం. ఇక్కడ కూడా అలాంటిదే అన్నమాట. ఇట్ విల్ విత్‌స్టాండ్ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్ అన్నమాట. మళ్ళీ వీటి గురించి ఇంతగనం చెప్తున్నారు కదా! మళ్ళీ దీని యొక్క ప్రైజింగ్ మోడల్ ఎలా ఉంటుందో కూడా కాసేపట్లో చెప్తాను. ఓకేనా? దీంతోని మనకి ఇంకొక బెనిఫిట్ అనేది ఉందన్నమాట. సో, ఇట్ విల్ విత్‌స్టాండ్ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై ట్రాఫిక్ అంటున్నాం కదా! మళ్ళీ ఇది ఎంత వరకు ఉంటుందన్నమాట. పర్ డే, మినిమమ్ 10K టు 50K ట్రాఫిక్ వచ్చినా కానీ ఇట్ విల్ అంటే డిపెండింగ్ అపాన్ ద కాన్ఫిగరేషన్ ఇట్ విల్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. మీకొక స్టాండర్డ్ అప్రాక్సిమేషన్‌గా చెప్తున్నానన్నమాట. మళ్ళీ డెడికేటెడ్ హోస్టింగ్ ఏంది సార్? ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏందంటే ఒక ప్రైవేట్ విల్లా అనుకోవచ్చు. ప్రైవేట్ విల్లా. అంటే నా ఫ్రెండ్‌కి ఒక జెట్ ఉంది, ఒక ఏరోప్లేన్ ఉంది, ఒక బస్ ఉంది, ఒక బెంజ్ ఉంది, ఒక ఆడి ఉంది, లంబోర్గిని ఉంది అంటాం కదా! ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ విల్లా అనుకోవచ్చనమాట. ప్రైవేట్ విల్లా అంటే ఏంది? ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుందనమాట. ఫుల్ ఎస్‌ఈ-సియు-ఆర్‌ఐటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ ఎల్‌యుఎక్స్‌యుఆర్‌వై లగ్జరీ బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏంది? నువ్వెవరో నాకు అవసరం లేదు. నువ్వెంత మందొస్తే అంతమందిని తీసుకొని రా. నేను నీకు స్కేలింగ్ అనేది ఇచ్చేస్తా అంటుండనమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ? The answer is simple. It will it will have rock solid security, ROCK rock, solid SECURAT security, completely CMPLETL completely dedicated dedicated to your business. కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు యువర్ బిజినెస్ అన్నమాట. ఇంకా దీనికి వేరే ఆప్షన్ లేదన్నమాట. నీకు కావాలా సార్ తీసేసుకో అంటున్నానన్నమాట. నీకు కావాలా సార్ తీసేసుకో అంటున్నానన్నమాట. ఓకేనా? ఇట్ విల్ హావ్ రాక్ సాలిడ్ సెక్యూరిటీ, కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు యువర్ బిజినెస్, నో షేరింగ్ అన్నమాట. నో షేరింగ్ ఆల్సో అన్నమాట. సార్ మళ్ళీ ఇది ఎంత తట్టుకుంటుంది సార్? ఇక్కడ కూడా ఇది పర్ డే గావచ్చు, పర్ మంత్ గావచ్చు దీని యొక్క ప్రైసింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇట్ విల్ విత్‌స్టాండ్ 10K టు 1,00,000 పర్ డే వచ్చిన, 1,00,000 టు 1,000,000 పీపుల్ పర్ డే వచ్చిన, 1 మిలియన్ వరకు వచ్చినా గాని ఇట్ విల్ విత్‌స్టాండ్ అన్నమాట. ఇట్ విల్ విత్‌స్టాండ్ అన్నమాట. మళ్ళీ రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది సార్? రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది సార్? జస్ట్ ఎ మినిట్. వెరీ గుడ్. వెరీ గుడ్. డన్. రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే మీకు అర్థం కావడానికి ఇది మనం ఎండింగ్‌లో తెలుసుకుంటాం మళ్ళీ. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాస్ హోల్‌సేల్ బిజినెస్. హోల్‌సేల్ బిజినెస్. నాకు కిరాణా షాప్ ఉందండి. హోల్‌సేల్ బిజినెస్ అంటున్నాను. హోల్‌సేల్ బిజినెస్ అంటున్నాను. నాకు కిరాణా షాప్ ఉంది కాబట్టి నేను కూడా ఒకని దగ్గర తెచ్చుకుంటానన్నమాట. అతనిచ్చే దాని మీద ఒక 5% 10% నేను ఎక్కువకి అమ్ముకుంటా.
మళ్ళీ ఇక్కడ కూడా రీసెల్లర్ హోస్టింగ్ అయింది. నువ్వు డిజిటల్ మార్కెటర్, నేను డిజిటల్ మార్కెటర్. ఈరోజు నీ క్లయింట్ అనేది 1, 2 ఉండొచ్చు. 1 ఇయర్ తర్వాతనో, 2 ఇయర్స్ తర్వాతనో నీ దగ్గర క్లయింట్స్ పదుల మంది ఉంటారు. నువ్వు ప్రతిసారి గోడాడికెళ్ళి కొనుక్కో, అక్కడ కొనుక్కో, ఇక్కడ కొనుక్కో, అక్కడ వాడు, ఇక్కడ వాడు అంటే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి ఏం చేసాము, మనమే గోడాడీతోనో, హోస్టింగర్‌తోనో, బిగ్‌రాక్‌తోనో, నేమ్‌చీప్ దగ్గరనో, లేకపోతే బ్లూహోస్ట్‌తోనో హోస్టింగ్ అనేది తీసుకుంటాం. తీసుకొని మనం ఏం చేస్తాము, క్లయింట్‌కి తగ్గట్టు మనమే ముక్కలు చేసి, నీకీ రిక్వైర్మెంట్ ఉంది. దానికి తగ్గట్టు డైనమిక్‌గా ర్యామ్ ఎంతుండాలి, రామ్ ఎంతుండాలి, సో అది ఎంత ట్రాఫిక్ వస్తే ఉంటుంది, ఆయనకి ఎన్ని డేటాబేసెస్ కావాలి, ఎన్ని సబ్ డొమైన్స్ కావాలి, ఇవన్నీ సెట్ చేసి అతనికి ఇస్తామన్నమాట. అంటే మనమే అతనికి ఎంత కావాలో అంత కాలిక్యులేట్ చేసి, ఒక డైనమిక్ బిల్ ఏసి అతనికి ఇస్తామన్నమాట. ఒక హోల్‌సేల్ బిజినెస్ లాంటిదన్నమాట. సో, ఇఫ్ యూ ఆర్ ఎ డిజిటల్ మార్కెటర్, ఇఫ్ యూ if you a digital marketer, you must you must you must you must you must have this రీసెల్లర్ హోస్టింగ్. మీకుందా సార్? మస్తుగున్నాయి సార్. రీసెల్లర్ హోస్టింగ్ అనేది కావాలి. ఎందుకు సార్ అంటే ఐ విల్ ఐ విల్ ఐ విల్ బై అట్ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్. ఐ విల్ సెల్ అట్ గుడ్ ప్రైస్. నాకు రూపాయి వస్తే రూ. 2 అంతా. నీకేం పోయింది? నా సొమ్ము నా ఇష్టం. నా కష్టం. నేను ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నా. మళ్ళీ దీనికి ఎంత అవుతుంది సార్? అంటే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అన్నాను కదా! మళ్ళీ రీసెల్లర్ హోస్టింగ్ కావాలి సార్. మళ్ళీ దీనికి అంటే ఇక్కడి నుంచి కాస్టింగ్ రాసుకొనొస్తానన్నమాట. సో, రీసెల్లర్ హోస్టింగ్ పర్ యానమ్ కావాలనుకో. పర్ యానమ్ దిస్ విల్ కాస్ట్ అప్రాక్స్ ఎంతుంటుంది సార్? ఓ 30,000 ఓ 25,000 30 ఉంటే సరిపోతుందన్నమాట. 25-30,000 ఉంటే సరిపోతుంది. ఈ 25-30,000 ఉన్నప్పుడు యూ కెన్ హ్యాండిల్ అప్ టు 10-15 క్లయింట్స్. 10-15 క్లయింట్స్‌ని మీరు ఈజీగా హ్యాండిల్ అనేది చేయొచ్చన్నమాట. హ్యాండిల్ ఈఏఎస్ఎల్‌వై ఈజీగా మీరు హ్యాండిల్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మీరు డెడికేటెడ్ హోస్టింగ్ అన్నారు కదా! మళ్ళీ డెడికేటెడ్ హోస్టింగ్ ఎంతుంటుంది సార్ అంటే, డెడికేటెడ్ హోస్టింగ్ ఎంతుంటుంది సార్ అంటే, పర్ మంత్ అన్నమాట. పర్ మంత్ చెప్తున్నాను. మినిమమ్ 2,000 టు మినిమమ్ వర్స్ట్ కేసెస్ 2,000 అన్నమాట. 2,000 వద్దులేండి. రేడ్ సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే విల్ చార్జ్ అప్రాక్సిమేట్‌లీ 4,000 టు 1,00,000 పర్ డే 1,00,000 పర్ మంత్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ఎ మంత్లీ కాస్ట్ అన్నమాట. దిస్ ఈస్ ఎ మంత్లీ కాస్ట్. కొంతమంది 4,000 ఉంటుంది, 5,000 ప్లాన్ ఉంటుంది, 10,000 ప్లాన్ ఉంటుంది, 20,000 ప్లాన్, 30,000 ప్లాన్, 40,000 ప్లాన్, 1,00,000 ప్లస్ కూడా ఉంటుందన్నమాట. సో, మీకది చూపిస్తాను కాసేపట్లో. మళ్ళీ క్లౌడ్ హోస్టింగ్ ఎంత ఉంటుంది సార్? దిస్ ఈస్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్ దిస్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. మళ్ళీ దీనిదొక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే ఇట్స్ ఎ పర్ యానమ్ అన్నమాట. పర్ యానమ్ సిఓఎస్ కాస్ట్ అప్రాక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 టు లాక్స్ ప్లస్ ఉంటుందన్నమాట. సో, డెడికేటెడ్ సర్వర్స్ అనేది పర్ మంత్ రూ. 1,000 నుంచి లాక్స్‌లో ఉంటుంది. సో, ఇక్కడ పర్ యానమ్ వచ్చేసి 15,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉంటుందన్నమాట. లాక్ ప్లస్ కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ ఎలా డిసైడ్ చేయాలి సార్? నేనున్నాను కదా! చెప్పనీకే చెప్తాను. మళ్ళీ వీపీఎస్ హోస్టింగ్ ఎంతుంటుంది సార్? పర్ యానమ్ ఆర్ మంత్ అప్రాక్స్ ఇక్కడ కూడా 10,000 నుంచి లాక్స్‌లో ఉంటుందన్నమాట. ఎలా తీసుకోవాలి సార్? చెప్తాను. ఇక్కడ కూడా షేర్డ్ హోస్టింగ్ ఎంతుంటుంది సార్? వన్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్ అన్నాను కదా! ఈ షేర్డ్ హోస్టింగ్ కూడా ఎంతుంటుంది సార్ అంటే పర్ యానమ్ 10,000 రూపీస్ టు లెస్ థాన్ 1,00,000 అనేది ఉంటుందన్నమాట. 1,00,000 ప్లస్ అనేది ఉంటుంది. ఏం సార్ అన్ని ఇలాగే ఉన్నాయి సార్ ఎందుకిట్లా అంటున్నారు సార్ అంటే, ఐ విల్ షోకేస్ ఎ స్టాండర్డ్ ప్లాన్ అన్నమాట. గెట్ రెడీ. ఐ విల్ షోకేస్ ఎ స్టాండర్డ్ ప్లాన్ అన్నమాట. ఏంది సార్ అది? మళ్ళీ ఇక్కడ మేనేజ్ హోస్టింగ్ ఏంది సార్? మేనేజ్ హోస్టింగ్ అర్థం కావాలంటే షేర్డ్ హోస్టింగ్ ఎగ్జాంపుల్ ఇదో 10,000 అనుకుందాం. పర్ యానమ్ 10,000 అనుకుందాం. సో, వీపీఎస్ వచ్చేసి ఎగ్జాంపుల్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను. సో, వీపీఎస్ వచ్చేసి పర్ యానమ్ అంటున్నాను కాబట్టి ఒక 25,000 అనుకున్నానన్నమాట. క్లౌడ్ హోస్టింగ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఐ హావ్ టేకెన్ యాస్ ఎ 35,000 అనుకున్నా. అంటే నాకు తగ్గట్టు నేను చేసుకున్నా. డెడికేటెడ్ వచ్చేసి ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాస్ ఎ 1,00,000 అనుకున్నానన్నమాట. రీసెల్లర్ హోస్టింగ్ చాలా చీప్ కాబట్టి తప్పుగా అనుకోకండి. ఇదో 40,000 అనుకున్నానన్నమాట. ఓకేనా? డన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? ఆన్ అన్ యావరేజ్‌గా క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ బట్టి, నాకొక రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ నేను తీసుకున్నానన్నమాట. మళ్ళీ మేనేజ్డ్ హోస్టింగ్ ఏముంటుంది సార్ అంటే దిస్ విల్ బి మేనేజ్డ్ బై కంపెనీస్ ఓన్లీ. COMPNSA కంపెనీస్ ఓన్లీ. ఏ కంపెనీస్ సార్? మీరు ఎక్కడైతే డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకుంటారో DOMN డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ PROVIDERS. ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా చెప్తున్నాను కాబట్టి ఇది అవసరం లేదన్నమాట. సో, వాళ్ళే మొత్తము టెక్నికల్ అప్డేట్స్ వచ్చినా, సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చినా, అంటే వర్డ్‌ప్రెస్ MS సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చినా, ప్లగిన్స్ అప్డేట్ వచ్చినా, థీమ్ అప్డేట్స్ వచ్చినా, ఏదైనా కరెక్షన్స్ కావాలన్నా కానీ, ఎన్హాన్స్‌మెంట్స్ కావాలన్నా గానీ,
అవుట్‌డేటెడ్ వర్షన్స్ ఉన్నా గాని, దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ సైడ్ అన్నమాట. ఇలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నందుకు దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్‌లీ మినిమమ్ 25% నుంచి 40% ప్రైస్ అనేది ఎక్కువుంటుంది. ఓకేనా? విల్ బి విల్ బి మోర్ ప్రైస్. ఇదంతా ఎట్లా చేయాలో నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 10,000 ఉంది. నేను మేనేజ్డ్ హోస్టింగ్ అనేది తీసుకోవాలి. ఎంత అవుతుంది? 12,500 నుంచి 14,000 అవుతుంది. ఎగ్జాంపుల్ నేను డెడికేటెడ్ హోస్టింగ్ 1,00,000 తీసుకున్నా. సో, అది డెడికేటెడ్ హోస్టింగ్ నాకు మేనేజ్డ్ డెడికేటెడ్ హోస్టింగ్ అనేది కావాలి. అప్పుడు ఏమవుతుంది నాకు? మినిమమ్ 1,25,000 నుంచి 1,40,000 రూపాయలు అవుతుందన్నమాట. ఈ మేనేజ్ హోస్టింగ్‌లో కూడా మనకేముంటుంది తెలుసా? వి ఆర్ వి ఆర్ వి ఆర్ గోయింగ్ టు హావ్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఆల్ ఆల్ హోస్టింగ్ ప్లాన్స్ హియర్ అన్నమాట. ద ఫస్ట్ వన్ ఏంది సార్ అంటే ఎస్‌హెచ్‌ఆర్ షేర్డ్ మేనేజ్డ్ హోస్టింగ్ అన్నమాట. షేర్డ్ మేనేజ్డ్ హోస్టింగ్ అంటాం. మేనేజ్డ్ హోస్టింగ్ అంటాం అన్నమాట. తర్వాత మేనేజ్డ్ వీపీఎస్ హోస్టింగ్ అంటామన్నమాట. మేనేజ్డ్ క్లౌడ్ హోస్టింగ్ అంటామన్నమాట. తర్వాత మేనేజ్డ్ డెడికేటెడ్ సర్వర్ అంటామన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే మొత్తం ఉంటుంది. సో, ఇప్పుడు మార్కెట్ మొత్తం వర్డ్‌ప్రెస్ ఉంది కాబట్టి, మార్కెట్ మొత్తం దేని మీద పడ్డారు తెలుసా? వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ మీద పడ్డారన్నమాట. వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ మీద పడ్డారు. సో, మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంది సార్ అంటే, మీరు అప్పటినుంచి వెబ్‌సైట్ అని అంటున్నారు కదా! మళ్ళీ నాకొక ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఐఓఎస్ అప్లికేషన్ ఉంది. మళ్ళీ ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఐఓఎస్ అప్లికేషన్ గూడా నేను ఈ సర్వర్‌లో పెట్టాలంటే నాకేం కావాలి సార్ అంటే, దట్ విల్ బి పాసిబుల్ విత్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ ఏ యాన్ యాప్. అది యాప్ అనేది ఏముండొచ్చు ఆండ్రాయిడ్ అన్న అయ్యుండొచ్చు. లేకపోతే ఐఓఎస్ యాప్ అని ఉండొచ్చన్నమాట. దిస్ విల్ బి వేరీస్ అపాన్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఓకేనా? ఒక్కసారి ఆగండి. ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ అన్ యాప్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్, దిస్ విల్ బి వేరీస్ అపాన్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు కావాలంటే ద ఫస్ట్ రికమెండెడ్ ఈస్ చాలా తక్కువ ప్రైస్‌లో నాకు అయిపోవాలి సార్ అంటే వీపీఎస్ హోస్టింగ్ ఈస్ బెస్ట్ అన్నమాట. వీపీఎస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్, థర్డ్ వన్ వచ్చేసి డెడికేటెడ్ అన్నమాట. ఈ 3 ప్లాన్స్‌తోనే అవుతుందన్నమాట. వాళ్ళు ఇస్తారన్నమాట కాన్ఫిగరేషన్స్. నీకు యాప్ హోస్టింగ్ కావాలా? చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంది. గో ఫర్ వీపీఎస్. క్లౌడ్ నాకు ఇంకొంచెం సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మన్స్ కావాలి. డెడికేటెడ్‌తోని ఎళ్ళమంటాడన్నమాట. సో, డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ నువ్వు ఏడబ్ల్యూఎస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెట్ అనేది ఏడబ్ల్యూఎస్ అనేది మార్కెట్ లీడర్ అన్నమాట. నీకేదైనా యాప్ హోస్టింగ్, వెబ్‌సైట్ అన్నిటికి ఒకటే కావాలి. సింగిల్ సొల్యూషన్ కావాలంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేకపోతే గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటారన్నమాట. నాకు అవన్నీ వద్దు సార్ సింపుల్‌గా అయిపోవాలి. మొత్తం వీళ్ళతోనే అయిపోవాలంటే యూ కెన్ గో ఫర్ వీపీఎస్ ఆర్ యూ కెన్ గో ఫర్ క్లౌడ్ ఆర్ యూ కెన్ గో ఫర్ డెడికేటెడ్ అన్నమాట. మళ్ళీ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ అన్నమాట. కొంచెం థియరీ ఉంది తప్పదు. ఇది అయిన తర్వాత డీటెయిల్‌గా ప్రాక్టికల్‌లోకెళ్దాం. ఇక్కడి వరకు క్లియరా సార్? ఇక్కడి వరకు క్లియరా సార్? సార్ ఇక్కడి వరకు క్లియరా? ఇంట్రెస్టింగ్‌గా ఉందా సార్? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉందా? తెలుసుకోవాలనుంది. ఓకే. సబ్జెక్ట్ బావుంటుందండి. మీరు వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తది. బోర్ కొట్టిందనుకోండి ఇబ్బందనిపిస్తది తప్పదు. చాలా డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వెయిటింగ్ దిస్ లాంగ్ టైమ్. డన్. సార్ మీరు ఇంతగనం డీటెయిల్ చెప్పారు గదా! మళ్ళీ నేను ఇవన్నీ ఎలా జస్టిఫై జేసుకోవాలి సార్ అంటే, మీకు చిన్న క్లయింట్ వచ్చిన స్క్రీన్ మల్టిపుల్‌గా కనిపిస్తుందండి. ఏం గాదు. నథింగ్ టు వరీ. మీకు చిన్న క్లయింట్ వచ్చినా, పెద్ద క్లయింట్ వచ్చినా, అతని పెర్ఫార్మన్స్ ఏందో మనకు తెలీదు. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏందో మనకు తెలీదు. కరెక్ట్‌గా చెప్పాడనుకోండి, మంచి ప్లాన్ తీసుకుందాం. సో, మీకొక 10,000 ప్రాజెక్ట్ వచ్చింది, 20,000 ప్రాజెక్ట్ వచ్చింది, 30,000 ప్రాజెక్ట్ వచ్చింది, 50,000 ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ట్రై టు టేక్ ఏ షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. చాలు మోర్ థాన్ ఎనఫ్. యూ కెన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అన్నమాట. సరిపోలేదనుకోండి అప్‌గ్రేడ్ చేసుకుంటే అయిపోతుంది. మీరేదైనా సరే వాళ్ళకు డొమైన్ అనేది 1000-2000 మధ్యలో వచ్చేస్తుంది. ఏఐలు కావాలంటే 5,000, 7,000, 10,000 కట్టాలి. మనకది అవసరం లేదు. .com, .in, .co, కావాలంటే రూ. 1000-2000 మధ్యలో అయిపోతుంది ఫిక్స్. కానీ హోస్టింగ్ దగ్గర వచ్చేసరికి ఒకడు 15,000 అంటాడు, 2,000 అంటాడు, 30,000 అంటాడు. ఆనికి అర్థం కాదు. పిచ్చి పట్టిపోతుందన్నమాట. మళ్ళీ ఇలాంటి వాటికి ఏంది సార్ సింపుల్ అంటే షేర్డ్ హోస్టింగ్ ఇచ్చేసేయి. షేర్డ్ హోస్టింగ్ తీసుకో 3,500 నుంచి 5,000 లోపల వచ్చేస్తుంది. ఒకవేళ
సరిపోలేదనుకో ఎంబటే అప్‌గ్రేడ్ చేసుకు 5 నిమిషాలు వాళ్ళు అప్‌గ్రేడ్ చేస్తారన్నమాట. ఇవన్నీ రియల్ టైమ్ హ్యాక్స్ అండి. ఇది తెలియకుండా మార్కెట్‌లో ఇష్టం వచ్చినట్టు ఒక మ్యారేజ్ చెప్పాను గదా! 100 మంది లేకున్నా సరే 500 మందికి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇట్స్ ఎ రియల్ టైమ్ ఫ్యాక్ట్ అండి. ఓపెన్‌గా చెప్తున్నాను. ఇక్కడ గూడా హోస్టింగ్‌లో గూడా ఏమైపోయిందంటే మార్కెట్‌లో వాళ్ళకి అవసరం లేకున్నా సరే బలవంతంగా కొనిస్తారు. ఇది బెస్ట్ సార్ మీ బిజినెస్‌కి అనేసరికి కొనిస్తారన్నమాట. ఓకేనా? డన్. డన్. నా వాయిస్ క్లియర్‌గా ఉందా అండి? నా వాయిస్ క్లియర్‌గా ఉందా? ఈస్ మై వాయిస్ క్లియర్? యాహ్! మేబీ రెయిన్ ఎక్కువ పడుతుంది కదా! మేబీ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇట్ ఈస్ రికార్డింగ్ నథింగ్ టు వరీ. ఓకేనా? డన్. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇదంతా మీకు అర్థమైంది కాబట్టి హ్యాపీ. మళ్ళీ దీని కోసం నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ పెద్ద రాయి, బిగ్ రాక్. ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ రాక్, పెద్ద రాయి. ఇక్కడ ఏముంటుంది వెబ్ హోస్టింగ్ చూడండి ఏమిచ్చాడో. లైనక్స్ హోస్టింగ్, రీసెల్లర్ హోస్టింగ్, వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, ఈ-కామర్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్, విండోస్ రీసెల్లర్ హోస్టింగ్, సీఎంఎస్ హోస్టింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ హోస్టింగ్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. లైనక్స్ హోస్టింగ్ అనేది కావాలి. ఓపెన్ చేస్తున్నా. ఒక్కసారి చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అంటాడన్నమాట. సో, లైనక్స్ హోస్టింగ్ స్టార్టర్ అయితే రూ. 69 పర్ మంత్. ఏం సార్ ఇంత చీపా? కానీ ఒక్కసారి చూడు. నేను ఒకటే వెబ్‌సైట్ ఇస్తా. 20 జీబీ ఎస్ఎస్‌డీ ఇస్తా అన్నమాట. అంటే ఏంది రామ్ అన్నమాట. ఫోన్‌లో స్టోరేజ్ సిస్టమ్. 100 జీబీ డేటా ట్రాన్స్‌ఫర్ అంటాడన్నమాట. అంటే ఏంది ఇది బ్యాండ్ విడ్త్ అంటామన్నమాట. డేటా ట్రాన్స్‌ఫర్ అన్నా, బ్యాండ్ విడ్త్ అన్నా ఒకటే. అంటే ఏం చేశారంటే దిస్ విల్ కాల్డ్ యాస్ మొబైల్ ఇంటర్నెట్ అన్నమాట. మీకు డైలీ 1.5 జీబీ, 1 జీబీ, 2 జీబీ డేటా ఇస్తాడు గదా! దానికి తగ్గట్టు పర్ మంత్ ఇది ఎవ్రీ మంత్‌కి 30 డేస్‌కి ఒకసారి రీసైకిల్ అనేది అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అనేది అవుతుందన్నమాట. నీకు 5 ఈమెయిల్ అకౌంట్స్ ఇస్తా. అన్‌లిమిటెడ్ డేటాబేస్. తర్వాత డైలీ బ్యాకప్, లెట్స్ ఎన్‌క్రిప్ట్, ఫ్రీ ఎస్ఎస్ఎల్ ఇదంతా మనం చూసుకుందాం. జస్ట్ చూడండి. దీని గురించి డీటెయిల్‌గా రేపు చూసుకుందాం. ఇది యూఎస్ఏ. వెన్ ఐ కమ్ టు ద ఇండియా దెబ్బకి రేట్ పెరిగిపోయింది చూడండి. యూఎస్ అంటే ఏంది? యూఎస్ఏ సర్వర్ అన్నమాట. అక్కడ తక్కువకి తీసుకొని ఎక్కువకి అమ్ముతారు. మన ఇండియా దగ్గరకొచ్చేసరికి ఇండియన్ క్లయింట్స్ కాబట్టి సెంటిమెంట్‌ని గట్టిగా క్యాష్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా చూసుకుంటే ఎంత 150 పర్ మంత్. ఒక వెబ్‌సైట్ 20 జీబీ ఎస్ఎస్‌డీ, 100 జీబీ ట్రాన్స్‌ఫర్ ఇది. ఈడెవడీడు? బిగ్ రాకు లైనక్స్ హోస్టింగ్ అంటుండు. అడ్వాన్స్ కావాలంటే ఒక వెబ్‌సైట్. ఒకవేళ నీకు ప్రో కావాలనుకో నెలకు 300 కట్టు. నువ్వు 10 వెబ్‌సైట్‌లు తీసుకుంటావా, 30 వెబ్‌సైట్‌లు తీసుకుంటావా నీ ఇష్టం. అన్‌మీటర్డ్ డిస్క్ అంటే ఏంది? నీకు నువ్వు 10 జీబీ పెట్టుకున్నా, 20 జీబీ పెట్టుకున్నా, 1 టీబీ లేకుండా అంటాడు. కానీ ఇక్కడ ఐ మార్క్ అని పెడతాడన్నమాట. క్లిక్ చేస్తే హౌ మచ్ బ్యాండ్‌విడ్త్ అండ్ డిస్క్ స్పేస్ డస్ ద హోస్టింగ్ ప్లాన్ ఇంక్లూడ్? అవర్ వెబ్ hosting plans provide sufficient resources for a personal or small business website. There are no set limits on the bandwidth and disk space for shared and reseller hosting. However, all customers should be compliant terms of conditions for your website should utilize not more than 25% of server resources అంటుండు. అంటే నేను ఒక పెద్ద స్పేస్ తీసుకుంటాను. నేను అందరికి ఇస్తాను. అన్‌లిమిటెడ్ ఇస్తాను. కానీ 100% నువ్వు 25% వాడినావనుకో నీకు వెబ్‌సైట్ పనిచేయదు. అప్‌గ్రేడ్ చేసుకోమని చెప్తాడన్నమాట. ఫర్ ఎ డ్యూరేషన్ లాంగర్ థాన్ 90 సెకండ్స్. 90 సెకండ్స్ పాటు ఎప్పుడైతే నువ్వు 25% ఎక్కువ రిసోర్సెస్ వాడితే నీ ప్లాన్ డౌన్‌గ్రేడ్ చేస్తాను. ఎంబటే అప్‌గ్రేడ్ చేసుకోమని చెప్తాడన్నమాట. వాట్ ఇఫ్ ఐ ఎక్సీడెడ్ ద అలాటెడ్ సర్వర్ యూసేజ్? ఇన్ కేస్ యూ ఎక్సీడ్ ద బ్యాండ్‌విడ్త్ వి విల్ సెండ్ అన్ ఈమెయిల్ ఆస్కింగ్ యూ టు లిమిట్ యువర్ యూసేజ్ అండ్ వి మైట్ throttle your site bandwidth to ensure users on the system are not affected. Same వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ దిస్ వన్ వెన్ యూ గో ఫర్ గోడాడీ రేపు తీసుకుందామండి. రేపు రియల్ టైమ్‌లో డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? వెన్ ఐ కమ్ హియర్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఇంకా ఉంటుంది. క్లౌడ్ హోస్టింగ్ చూడండి. క్లౌడ్ హోస్టింగ్ చూడండి ఎంత ఇచ్చాడో. వెన్ ఐ కమ్ టు ద క్లౌడ్ హోస్టింగ్ నేను ఇండియా తీసుకున్నా. ఇండియాలో నాకు 1 మంత్ కావాలంటే ఇగో రూ. 1000 దగ్గర దగ్గర 18% జీఎస్ చేసుకుంటే రూ. 1000 ఒక వెబ్‌సైట్ పెట్టుకో. 25 జీబీ స్పేస్ ఇస్తాను. అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్. సో, నువ్వు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకో. 2 జీబీ ర్యామ్. ప్రాసెసర్ ఉంది. 2 కోర్ సీపీయూ. 75 ఈమెయిల్ అకౌంట్స్. యాంటీ మాల్‌వేర్. లెట్స్ ఎన్‌క్రిప్ట్ ఎస్ఎస్ఎల్. ఒకవేళ నీకు ఎక్కువ కావాలనుకో 1100 ప్లస్ జీఎస్టీ 50 వెబ్‌సైట్‌లను పెట్టుకో. అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్ 4 జీబీ ర్యామ్. లేదు సార్ నాకు 3 మంత్స్ ప్లాన్ కావాలి, 6 మంత్స్ ప్లాన్ కావాలి, 1 ఇయర్ ప్లాన్ కావాలంటే అప్రాక్సిమేట్‌లీ ఈస్ గోయింగ్ టు చార్జ్ రూ. 900 పర్ మంత్ అన్నమాట. ఎవ్రీ మంత్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఒకటేసారి 6 నెలలకి, సంవత్సరానికి తీసుకుంటే నీకు డిస్కౌంట్ అనేది ఎక్కువ ఇస్తాడన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ వచ్చాననుకోండి చూడండి. దిస్ ఈస్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్. మార్కెట్ మొత్తం వర్డ్‌ప్రెస్ మీద ఉంది కాబట్టి దాని గురించి కూడా పెట్టాడన్నమాట. రూ. 300 పర్ మంత్ కట్టు. 2 వర్డ్‌ప్రెస్ సైట్ ఇస్తా. 2 జీబీ కోటా ఇస్తా. క్వాడ్ కోర్ సీపీయూ ఇస్తా. 4 జీబీ ర్యామ్. సైట్ లాక్ లేదు. కోడ్ గార్డ్ ఇది ఎవ్వడు ఇవ్వడన్నమాట. అతనేదో బ్రాండింగ్ చేసుకుంటుండు. సో, మీకు బిగ్ రాక్ గురించి అర్థమైంది కాబట్టి వెన్ ఐ కమ్ టు ద వెబ్‌సైట్ అండ్ హోస్టింగ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్ అనేది 3 ఓపెన్ చేస్తున్నాను. వీడు చూడండి ఎంత మంచిగా పెడతాడో ప్రైజింగ్. ఒక్కొక్కడు ఒక విధంగా అయిపోతాడన్నమాట.
సో, ఇక్కడ మనకి ఇండియన్ రూపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. సో, మేనేజ్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ అన్నమాట. నీకు స్టాండర్డ్ పెర్ఫార్మన్స్ అయితే ఇలా, హై పెర్ఫార్మన్స్ అయితే ఇలా అంటున్నాడు. సో, నాకు స్టాండర్డ్ పెర్ఫార్మన్సే చూసుకుంటా. స్టాండర్డ్ పెర్ఫార్మన్స్ అంటే ఏంది? కొంతమంది ఇది కొనిపించేస్తారు సార్. నేను రియల్ టైమ్‌లో చూషిన. సో, స్టాండర్డ్ పెర్ఫార్మన్స్ అంటే ఏంది? రూ. 220 పర్ మంత్ అంటాడు. కానీ నీకెప్పుడు ఇస్తాడిది? 3 మంత్స్ ఎప్పుడైతే ప్లాన్ తీసుకుంటావో అప్పుడే ఇస్తా అంటుండనమాట. నువ్వు 1 ఇయర్ తీసుకున్నావనుకో దానిదొక కాస్ట్ రూ. 650 పర్ మంత్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే 3 సంవత్సరాలకు ఒకటేసారి బిల్లు కడతావో అప్పుడే నీకు తక్కువకొస్తుంది అంటాడనమాట. యూ పే 7,884 టుడే రెన్యూస్ అట్ 23,000 ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటాడనమాట. వన్ వెబ్‌సైట్ 10 జీబీ నాన్ వోలటైల్ మెమరీ స్టోరేజ్, గోడాడీ మేనేజ్ వర్డ్‌ప్రెస్ కంట్రోల్ ప్యానెల్, ఫ్రీ డొమైన్, ఫ్రీ ఈమెయిల్ ఇవన్నీ ఇస్తాడనమాట. మళ్ళీ ఒకవేళ నీకు 89 పర్ మంత్ కడితే ఎంత? వన్ వెబ్‌సైట్ 10 జీబీ. వెబ్ హోస్ట్ ఎకానమీ వన్ వెబ్‌సైట్ నువ్వు రూ. 330 కడితే ఏమిస్తాడు? 10 వెబ్‌సైట్స్ ఇస్తాడు. ఓకేనా? నాకు ఇదొద్దు సార్ హై పెర్ఫార్మన్స్ కావాలంటే చూడండి ఇక్కడ 50 వెబ్‌సైట్స్ పెట్టుకో. నాకు నెలకేంది రూ. 1,484 కట్టు. లేదు సార్ అంటే నెలకు 2,000 కట్టు. నెలకు 2,000 లాగా 2 నెలలు తీసుకున్నాను. వీడు నెలకి ఇయ్యడనమాట. మినిమమ్ 1 ఇయర్ ఇస్తాడు. 24,000 కట్టు. 24,000 సంవత్సరానికి కడితే నీకు 50 వెబ్‌సైట్స్ ఇస్తాను. ఓన్లీ నువ్వు వర్డ్‌ప్రెస్ ఒకటే పెట్టుకుంటావు. అన్‌లిమిటెడ్ డేటాబేస్ అంటాడు. ఇవన్నీ ఏంది సార్? వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. 100 జీబీ ఎన్‌విఎంఈ స్టోరేజ్, cPanel కంట్రోల్, cPanel కంట్రోల్ ప్యానెల్, 4 జీబీ ర్యామ్, 2 జీబీ, 2 వర్చువల్ సిపియు అన్నమాట. ఫ్రీ డెడికేటెడ్ ఐపీ, ఫ్రీ డొమైన్, ఫ్రీ అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ ఫర్ ఆల్ యువర్ వెబ్‌సైట్స్ అంటాడన్నమాట. సో, నీకు పైసలు పెట్టే కొద్దీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ అన్నమాట ఇంకొకటి. సో, ఇక్కడ కూడా మనం కరెన్సీ స్విచ్ చేసుకోవచ్చు. వీపీఎస్ హోస్టింగ్ చూసేసరికి యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్ ఇలా ఉంటుందన్నమాట ప్రైజింగ్. ఇదంతా ప్రైజింగ్ ప్లాన్స్ అన్నమాట. ఓకేనా? ఒక్కసారి ఆగండి. వెన్ ఐ కమ్ టు ద బ్లూ హోస్ట్ అన్నమాట. ఇక్కడ కూడా చూపిస్తాను. అయిపోయింది సార్. ఓ 10 నిమిషాలు అయిపోగొడతాను. ఓకేనా? నిన్నే అన్నాను కదా! కొంచెం టైం ఎక్కువ కావాలని నాకు. సో, వెన్ ఐ కమ్ హియర్ హోస్టింగ్‌లోకెళ్ళేసరికి షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్. ఎవరైనా సరే ఎవరైనా వచ్చి అడిగారనుకోండి మీరేం చేస్తారు? ట్రై టు గో విత్ షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. చూడండి ఇక్కడ ఏమిస్తున్నాడు? ఇక్కడ కూడా యూఎస్ఏనా? ఇండియానా? ఐ నీడ్ టు గో ఫర్ ఇండియా. నాకు 12 మంత్స్ కావాలి. ఇగో 12 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. బై డిఫాల్ట్ తక్కువ రేట్‌ది సెలెక్ట్ చేసాడు. 12 మంత్స్‌కొచ్చేసరికి డబుల్ అయిపోతుంది ప్రైస్. ఎంత? రూ. 280 ప్లస్ 18% జీఎస్టీ అంటే రూ. 320 అట్లా అవుతుంది. వన్ వెబ్‌సైట్ 50 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్. నువ్వు రూ. 430 పర్ మంత్ కొడితే 12 మంత్స్‌కి ఒకటేసారి కడితే అంటే రూ. 5,000 బిల్ అయితే నీకు అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్ ఇస్తాడు. అన్‌లిమిటెడ్ ఎస్ఎస్‌డీ ఇస్తాడు. అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్ ఇస్తాడు. సో, ఎక్కడ పోయినా గాని ఒక లూప్ హోల్ పెట్టేసి ఇగో ఇట్లా క్వెషన్ మార్క్ పెడతాడన్నమాట. క్వెషన్ మార్క్ పెట్టేసి నీకు కొన్ని లిమిటేషన్స్ పెట్టేసి కొనుక్కోమంటాడు. కాబట్టి ఇతను మమ్మల్ని ఎంత మస్కా చేసినా సరే ఏ క్లయింట్ వచ్చినా సరే ట్రై టు గో విత్ ఎ బేసిక్ ప్లాన్ అన్నమాట. ఇంకొకటి మార్కెట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఏంది సార్ అంటే హోస్టింగర్ అన్నమాట. వెన్ ఐ కమ్ టు ద హోస్టింగర్ ఓకేనా? వెన్ ఐ కమ్ టు ద హోస్టింగర్ ఇక్కడ ప్రైజింగ్ ఉంది కదా! ప్రైజింగ్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే ప్రైజింగ్ మీద వస్తుందో నీకు వెబ్ హోస్టింగ్ కావాలా? వెబ్ హోస్టింగ్ నాకు ఎన్ని మంత్స్ కావాలి? 1 మంత్ కావాలి. సో, యాక్సెప్ట్ ఆల్ జస్ట్ ఎ మినిట్. నాకు హోస్టింగర్ డాట్ ఇన్ తీసుకుంటాను. ఇండియాలో వస్తాయి ప్రైజింగ్. హోస్టింగర్ ఇండియన్ వెబ్‌సైట్ తీసుకుంటున్నాను. సో, నేను ప్రైజింగ్‌కెళ్తున్నాను డైరెక్ట్‌గా. సో, నాకేం గావాలి? 12 మంత్స్ గావాలి. 12 మంత్స్ కావాలంటే ఎంత? రూ. 200 కట్టు. సో, నీకు 12 మంత్స్ తీసుకుంటే 12/2 = 24 2,400 అవుతుంది వన్ వెబ్‌సైట్. నాకెక్కువ వెబ్‌సైట్స్ కావాలనుకో 12/2 అనమాట. అంటే 3,000 చిల్లర అవుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ. 25 వెబ్‌సైట్‌లు పెట్టుకో. మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్‌ప్రెస్. గెట్ 7 డే హారిజాన్ ట్రయల్స్. 25,000 మంత్లీ విజిట్. చూడండి ఎంత డీటెయిల్‌గా పెట్టాడో. ఎవ్వడు పెట్టడనమాట ఇట్లా. హోస్టింగరోడు చాలా క్లియర్‌గా పెడతాడు. సూపర్‌గా ఆప్టిమైజ్ చేస్తాడనమాట. 25 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్, 4,00,000 ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నమాట. మీ వెబ్‌సైట్ లోపల ఫైల్ స్ట్రక్చర్స్, ఇమేజెస్, ఫోల్డర్స్ అన్నీ కలిపి 4,00,000 ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనేది ఇస్తాడనమాట. ప్రీ బిల్డ్ టెంప్లేట్స్, ఫ్రీ ఆటోమేటిక్ మైగ్రేషన్ ఇవన్నీ ఇస్తాడనమాట. చాలా డీటెయిల్‌గా చాలా సూపర్‌గా ఇస్తాడు. లేదు సార్ నాకు వీపీఎస్ హోస్టింగ్ కావాలి. వీపీఎస్ హోస్టింగ్ కావాలంటే ఏంది? 2 వర్చువల్ కోర్ సీపీయూ ప్రాసెసర్ అన్నమాట. 8 జీబీ ర్యామ్, 100 జీబీ ఎన్‌విఎంఈ డిస్ప్లేస్, 8 టీబీ బ్యాండ్‌విడ్త్ అనేది ఇస్తాడన్నమాట. సో, నాకిదొద్దు సార్. వెన్ ఐ గో ఫర్ 12 మంత్స్. 12 మంత్స్ తీసుకుంటే రూ. 650. సో, ఎక్కడ పోయినా సరే ఏముంది మనకి కొన్ని లిమిటేషన్స్, కొన్ని ప్రోస్, కొన్ని కాన్స్ ఉన్నాయన్నమాట. సో, డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వి మస్ట్ టేక్ ద స్టార్టింగ్ ప్లాన్ ఆఫ్ ఏం తీసుకోవాలి? షేర్డ్ హోస్టింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది డీటెయిల్‌గా రేపు ప్రాక్టికల్‌గా రేపు తెలుసుకుందాం. రేపు మీకు డొమైన్ హోస్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సార్ ఓకేనా సార్? సార్ ఓకేనా సార్?
మేబీ కొంచెం గ్లిచ్ ఉండొచ్చు సార్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. 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 ఎంతసేపు వచ్చిందండి ఇష్యూ? యువర్ వాయిస్ నాట్ క్లియరా? ఓకే. 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 మేబీ సమ్ ఇష్యూ విత్ టెక్నికల్. రికార్డ్ అవుతుంది కదా! ఏం కాదు. ఓకేనా? డన్. డన్. ఏమైనా క్వెరీస్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్. ఐ విల్ ఆన్సర్. క్వెరీస్ ఉంటే మరి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఐ విల్ ఆన్సర్ డెఫినైట్‌లీ. ఓకేనా? వన్ బై వన్. వన్ బై వన్. యాహ్! 1 మినిట్. యూ కెన్. ఓకే. యెస్ ప్లీజ్. అడగండి. అడగండి. ఏం కాదు. సార్ మెయిల్ సపోర్ట్ ఇస్తాను సరే. చెప్పు విశ్వ. సార్ మెయిల్ సపోర్ట్ ఇస్తా అన్నారు. ఈమెయిల్. ఇస్తానండి. ఇస్తాను. నథింగ్ టు వరీ. ఓకేనా? ఇంకేం కావాలి? ఈరోజు చెప్పిన సబ్జెక్ట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విశ్వ? ఈరోజు చెప్పిన సబ్జెక్ట్‌లో ఏమైనా? ఓకే. ఓకే. నేను ఇస్తానండి. తప్పకుండా ఇస్తాను. ఓకేనా? తప్పకుండా ఇస్తాను. యాహ్! అడగొచ్చండి. వేరే వాళ్ళు అడగొచ్చు. చెప్పండి వినయ్. చెప్పండి వినయ్. యాహ్! సార్ యాహ్! నేను నిన్న క్లాస్ మిస్ అయ్యాను సార్. ఓకే. ఓకే. సో ఏంటంటే ఈరోజు చెప్పే వెబ్సైట్ అది కొంచెం కన్ఫ్యూజన్‌గా అనిపించింది. ఏం లేదండి అది నేను ఒకసారి వినండి. ఐ మీన్ రికార్డింగ్ వింటే నాకు ఈరోజు క్లాస్ కొంచెం క్లియర్ అవుతుందంటారా? డెఫినెట్‌గా క్లియర్ అవుతుంది. నేనేం చెప్పలేదండి. జస్ట్ బేసిక్స్ చెప్పాను అంతే. ఈరోజు చెప్పేదే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. సార్ ఇదంతా ఇప్పుడు చెప్పారు కదా సార్. అవును. ఇదంతా మనకి బిజినెస్‌లో యూజ్ అవుతదా? లేదంటే ఫ్రీలాన్సింగ్‌లో యూజ్ అవుతదా? లేదంటే జాబ్‌లో యూజ్ అవుతదా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను స్టార్టింగ్ చాలా సింపుల్‌గా చెప్పేవాడినండి. అది తీసుకో, ఇది తీసుకోమని. రాను వాళ్ళు కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యేసరికి ఏ హోస్టింగ్ తీసుకోండి అని చెప్పేసి నన్నే చాలా మంది క్వెషన్స్ అడిగారు. కాబట్టి స్టార్టింగ్ నుంచే నేను డీటెయిల్‌గా చెప్తున్నాను. ఓకేనా వినయ్? సో ఎవరొచ్చినా సరే ట్రై టు గో విత్ షేర్డ్ హోస్టింగ్. ఓకేనా? యాహ్! సామ్యూల్. చెప్పండి సామ్యూల్. థాంక్ యూ వినయ్. సామ్యూల్, సాయిబాబు, కార్తిక్. యెస్ ప్లీజ్. సామ్యూల్ మీ వాయిస్ రావడం లేదండి. మీరేదో మాట్లాడుతున్నారు. హలో సార్. హాయ్. చెప్పండి సామ్యూల్. హాయ్. నేను సాయిబాబు సార్. చెప్పండి సాయిబాబు. డిఫరెంట్ హోస్టింగ్స్ ఉన్నాయి సార్. అవును. దాంట్లో ఏది రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ తగ్గట్టే మనం తీసుకోవాలంతే. ఓకేనా సాయిబాబు? నేనేమంటున్నా ఫైనల్ డెసిషన్ మీకు చెప్పేశాను కదా! ఏదన్నా సరే ట్రై టు గో విత్ షేర్డ్ హోస్టింగ్. వాళ్ళకి నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి, వాళ్ళకే అర్థమైపోతుంది ఏ హోస్టింగ్ తీసుకోవాలనేది. మనం ఫ్రీలాన్సింగ్ చేసిన ఒక కంపెనీ తీసుకున్న చాలా మంది పెద్ద కంపెనీస్ కూడా దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ వీపీఎస్ లేకపోతే క్లౌడ్ హోస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంతే. ఓకేనా? ఇప్పుడు అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఫ్లిప్‌కార్ట్. అట్లాంటి ఏ వాళ్ళ హోస్టింగ్ ఇష్టం అండి. అవన్నీ అమెజాన్ వాళ్ళదే సెపరేట్‌గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉందన్నమాట. సో వాళ్ళకు ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఓకేనా? దీనికంటే ఒక నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్‌కెళ్ళాలంటే మార్కెట్‌లో ఉండేటివి 2. ఒకటి అమెజాన్ వెబ్ సర్వీసెస్, సెకండ్ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అన్నమాట. వెళ్తే అక్కడ గాని, ఇక్కడ గాని ఎళ్తారు అంతే ఇంకా. అన్నీ ఒకటే దగ్గర ఉండాలంటే మాక్సిమం మార్కెట్ విల్ డిపెండ్ ఆన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంతే. ఓకేనా సాయిబాబు? ఓకే సార్. ఇంకా మన వెబ్‌సైట్ డొమైన్ కొనాలంటే ఏది బెస్ట్ అంటారు సార్? అది రిక్వైర్మెంట్ అండి అది కూడా. రేపు నేను మీకు చెప్తాను. డీటెయిల్‌గా చెప్తాను. రేపు లైవ్‌గా తీసుకుంటాం కదా డొమైన్. మనకు తగ్గట్టు మనం తీసుకుందాం రేపు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు మీరే ఒకటి ఆన్సర్ ఇచ్చారనుకోండి, నేనే మిమ్మల్ని అడుగుతాను అనమాట రేపు లైవ్‌గా. మీరు నన్ను కొన్ని క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్స్ తగ్గట్టు ఒక బిజినెస్ నేమ్ తీసుకొని రేపే మనం లైవ్‌గా స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే సార్. యాహ్! థాంక్ యూ సాయిబాబు. యాహ్! కార్తిక్ యూ కెన్ స్పీక్ విత్ మీ కార్తిక్. సార్? యెస్ ప్లీజ్. సార్ అంటే ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇది ఓన్లీ వెబ్సైట్ కోసం మాత్రమే మనం తీసుకోవాలా? ఐ మీన్ షేర్ హోస్టింగ్ కానీ. అంతే అండి. అంతే సామ్యూల్. కరెక్ట్. వినయ్ కరెక్ట్. వినయ్. ల్యాండింగ్ పేజ్ కోసం కానీ లేదంటే కంటెంట్ కోసం కానీ. ల్యాండింగ్ పేజ్ అయినా కంటెంట్ కోసమైనా కంపల్సరీ డొమైన్ హోస్టింగ్ ఉండాల్సిందే. లేకపోతే మనం ఏం చేయలేము.
ఓకేనా వినయ్? అంటే నేను క్లాస్ ఉన్నది ఏం కాదు, రేపటితో క్లియర్ అయిపోతుంది డౌట్స్ అన్ని. ఓకేనా? యా. ఓకే Samuel, nothing to worry, I got your point. Sir, what is the difference between Linux hosting and WordPress hosting? So, yeah, very good amma. Your name is Lakshmi kada? Lakshmi, very good question amma. లైనక్స్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్ అంటే వర్డ్ప్రెస్ ఆప్టిమైజ్ చేసి ఉంటుంది. లైనక్స్ హోస్టింగ్ లోనే వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఉంటుంది. అంటే ఫోల్డర్ లోపల ఫోల్డర్ లాంటిది అనమాట. లైనక్స్ హోస్టింగ్ అంటే నువ్వు దేనికన్నా వాడేసుకో. వర్డ్ప్రెస్ హోస్టింగ్ వచ్చేసరికి దాని కొన్ని పారామీటర్స్ అనేది ఉంటుంది అనమాట. కొన్ని పారామీటర్స్ అనేది అప్ ఉండాలి, కొన్ని ఆప్టిమైజ్ చేసి ఉండాలి, కొన్ని ఫైల్ పర్మిషన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. .htaccess ఫైల్ కావచ్చు, అవన్నీ ఆప్టిమైజ్ చేసి వీలే పెడతారనమాట. సో వర్డ్ప్రెస్ హోస్టింగ్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంప్లీట్ గా డంప్ కావాలంటే దాని కొన్ని సెట్టింగ్ చేసి మనకి ఇస్తారు అంతే. సో వర్డ్ప్రెస్ హోస్టింగ్ దేని మీద ఉంది సార్ అంటే అది కూడా లైనక్స్ మీదనే ఉందన్నమాట. నీకు ఓన్లీ వర్డ్ప్రెస్ అప్లికేషన్ ఒకటే కావాలి అంటే యూ కెన్ గో ఫర్ వర్డ్ప్రెస్ హోస్టింగ్. లైనక్స్ హోస్టింగ్ అనుకో నీకు ఏది కావాలంటే అది చేసుకోమంటుండ అనమాట. ఓకేనా? లైనక్స్ హోస్టింగ్ లో యూ క్యాన్ బిల్డ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. నేను వేరే PHP కోడ్ పెట్టుకుంటాను, ఇప్పుడున్న ట్రెండింగ్ తగ్గట్టు ఏదైనా కోడ్ ఇచ్చింది అనుకో, కోడ్ తీసుకొని నా వెబ్సైట్ లో పెట్టుకుంటాను, ఇట్ విల్ వర్క్స్. కానీ వర్డ్ప్రెస్ హోస్టింగ్ లో నువ్వేం చేయలేవు అనమాట. దట్ విల్ బి డెడికేటెడ్ ఓన్లీ వర్డ్ప్రెస్ హోస్టింగ్. ఓకేనమ్మా? యా. తర్వాత సార్, డొమైన్ నేమ్ అనేది వెబ్సైట్ లో తీసుకున్న పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ ఒకటేనా? 100% ఒకటే అండి. ఇప్పుడు ఎక్కడన్నా చూసారా డాట్ మార్కెటింగ్? మనమే తీసుకున్నాం కదా. ద ఆన్సర్ ఇస్ సింపుల్. ఫంక్షనాలిటీ తెలుసు కాబట్టి దేనికన్నా రిస్క్ చేయొచ్చు మనం. వాట్ ఈస్ లైనక్స్? లైనక్స్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి సామ్యూల్. లైనక్స్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా క్వెరీస్? జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ చెకింగ్ కామెంట్స్. సార్ చెప్పండి కార్తిక్. హాయ్ కార్తిక్, చెప్పండి. హాయ్ సార్. ఇప్పుడు 5 to 6 పోస్టింగ్స్ చెప్పారు కదా సార్. అవును. లాస్ట్ వెబ్ హోస్టింగ్ అని చెప్పి ఓన్లీ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ మాత్రమే CMS వాడతారా, లేదంటే షేర్డ్ హోస్టింగ్ అన్నిటికీ కూడా CMS కాంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వాడతారా? ఏదన్నా వాడుకోవచ్చు అండి. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అంతే. సో నాకు వర్డ్ప్రెస్ ఒకటే కావాలి, ఇంకా నాకు ఏది వద్దు సార్ అంటే యూ కెన్ గో ఫర్ జస్ట్ వర్డ్ప్రెస్ హోస్టింగ్. నేను ఒక హోస్టింగ్ తీసుకున్నాను అనుకోండి, డెవలపర్ ఇచ్చిన కోడ్ పెట్టుకుంటాను, లేకపోతే వర్డ్ప్రెస్ CMS సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేసుకుంటాను. నేను అదన్నా చేసుకుంటా, మెజెంటాను ఇన్స్టాల్ చేసుకుంటే, ఇంకేదైనా కావాలంటే ఇంకేదైనా పెట్టుకుంటున్నా. ప్రెస్టా షాప్ ఉంటుంది, ఓపెన్ కార్ట్ ఉంటుంది, ఏది కావాలంటే అది పెట్టుకుంటాను అనమాట. వికీపీడియా లాంటి వెబ్సైట్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా కార్తిక్? ఓకే సార్. గాట్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? సో ఐ నీడ్ టు నో సెషన్ అర్థమైందా ఈరోజు? కరెక్ట్ ఆన్సర్స్ A, B, create poll. Just a minute. సార్ మీరు అడగొచ్చు సార్ నన్ను, ఏం పర్వాలేదు. ట్రూ ఆర్ ఫాల్స్? హౌ ఇస్ ద క్లాస్ టుడే? నేను తెలుసుకోవాలని ఉంది. హౌ ఇస్ ద క్లాస్ టుడే? ట్రూ అయితే గుడ్, ఫాల్స్ అయితే ఓకే. ఎస్ సార్, ఒక పోల్ అనేది క్రియేట్ చేశాను సార్. 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అర్థమైంది కదా? మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్ ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, 7 మెంబర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దగ్గర ఉంది కదా ఆన్సర్. ఐ నీడ్ టు టేక్ సమ్ పోల్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఒక్కసారి స్టడీ చేయండి. ఈరోజు చెప్పిన డాక్యుమెంటేషన్ కూడా మీకు కోర్స్తో పాటే లెఫ్ట్ సైడ్లో డాక్యుమెంట్ PDF అనేది అప్లోడ్ చేసి పెడతాను. ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాక్టికల్స్ అన్నమాట. ఓకేనా? ఎస్, అండ్ ఇట్స్ డన్. 9 మెంబర్స్ ఆన్సర్ ఇచ్చారు. శామ్యూల్ ఈజ్ ద ఫస్ట్, లక్ష్మి ఇస్ సెకండ్, కార్తిక్ ఇస్ థర్డ్. సో అందరు మెల్లమెల్లగా ఆన్సర్స్ ఇచ్చుకుంటా వచ్చారండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా డీటెయిల్గా ఇంకొంచెం సూపర్ ఫాస్ట్గా తెలుసుకుందాం రేపటి నుంచి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఓకేనండి అందరికి ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ టుమారో. ఓకేనా? షార్ప్ 7 PM. థ్యాంక్ యూ.